దేవుడు నామానికి వందనాలు. ఉపవాసంతో ప్రాంతంలో దేవుని సన్నిధిలో నైవేద్యం తీయడానికి దేవుడు మనకి కల్పించిన దేవుడు తీసుకోవడం అనేక విషయాల కొరకు ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో కొన్ని విషయాల కొరకు మధ్యవర్తి వహించి తీయడానికి దేవుడు మనకందరికీ కల్పించిన భాగ్యత రక్షించబడి దేవుడు తీసుకోవడం దేవుడు జీవించిన కాక ఇప్పటి దేవుని సన్నిధిలో మనం ఆసక్తితో ప్రార్థించాలని కూర్చుందాం. దేవుడు మనకు వాక్యం వేస్తుందా, మనతో మాట్లాడి తీరుతారు. ఆయన శాతం ఆలోచించి తీయడానికి తన ప్రజలు వేగుగా ఉండాలి. ఆయన మాట్లాడే దేవుడు, విడిపించుచున్న దేవుడు, సహాయం చూసిన దేవుడు, ఆదరించుచున్న దేవుడు, విమోచనించుచున్న దేవుడు ప్రస్తావించి తీరుతుంది. మనకి పరిగణ దేవుని సన్నిధిలో ఆసక్తితో వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త పుస్తకం 7వ అధ్యాయం 16వ వచనాన్ని మరొక విషయాలతో చదవండి. మత్తయి సువార్త పుస్తకం 7వ అధ్యాయం 16వ వచనం. 7వ అధ్యాయం 16వ వచనం. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కొయ్యుదురా. చాలా బాగా చదివిన వాక్య భాగం దేవుని పిల్లలుగా చదివిన వాక్య భాగం చదివిన దేవుని పిల్లలకు సుపరిచితమైన వాక్య భాగం అనేది మాకు తెలుగుతున్నాను. చదవలేని వారికి ఆ వాక్యం ఏ రీతిగా పరిచయం ఉండదు, ఏ సంబంధం అనేది తెలియదు. అక్కడ చెప్పిన మాటలు మనం చూడగలిగితే యేసయ్య చెప్పుచున్న ఒక మాట, చివరి కాల తరగతిలో దేవుడు తన ప్రజలను ఎంచుకు తీరేదని ఫలముతో దేవుడు పోల్చి తీరినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. యేసయ్య చెప్పిన మాటల్లో మనం చూసి దేవుడు యేసయ్య దేవుని యొక్క బిడ్డలకి అన్నిలకి అందరికీ దేవుడు చెప్పుచున్న హెచ్చరిక కలిగిన మాట, ఫలము ద్వారా చెట్లను ఏం చేసి తీరాలి, పోల్చి తీరాలి. అది దేవుని యొక్క బిడ్డలైనా అన్యులైనా ఫలము ద్వారా ఏం చేయాలి, పోల్చేటటువంటి తీరాలి. యేసయ్య ఈ మాటలు చెప్పారు కాబట్టి ఈ పగటి వేళ మనలో మనం విచారణ చేస్తూ తీరాలి. మనలో ఫలం ఉందో లేదా, సంఘానికి మనం ఫలం ఇచ్చే వాళ్ళమా, సమాజానికి మనం ఫలం ఇచ్చే వాళ్ళమా, లోకానికి మనం ఫలం ఇచ్చే వాళ్ళమా, లేకపోతే ఫలం దోచుకు తినే వాళ్ళమా అన్నది ఈ పగటి వేళ ఒక విచారణ కలిగి తీరచ్చు. యేసయ్య ఈ మాటలు 7వ అధ్యాయంలో 15వ వచనం నుంచి కిందకి చదివినప్పుడు యేసయ్య ఈ మాటలను అబద్ధ ప్రవక్తల గురించి, మోసం చేసి ఆత్మీయ తరగతుల్లో అన్యాయం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాలను బోధించి ప్రవచనాలు చెప్పిన వారి గురించి యేసయ్య ఖండించుకొని చెప్పిన ఒక మాట మనకి అక్కడ కనబడుతున్నది. కానీ 15వ వచనం నుంచి చదివినప్పుడు చూడొచ్చు, అబద్ధ ప్రవక్తలు ఏం చేసి తీరుతారో మోసపరిచి తీరేటట్టుగా బయట క్రూర మృగత్వం చెంది లోపల ఏమై ఉంది, లోపల ఒకలా బయట ఇంకొకలాగా భిన్నత చెందే ప్రవర్తనలో తీరుతున్నారు. అలాంటివి ఈ కాలంలో సంఘాల్లో కూడా దూరుకొచ్చాయి, ఆత్మీయులలో కూడా దూరుకొచ్చాయి అన్నమాట వాస్తవికత అనేది తెలుసుకు తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఎవరిని ఎలా పోల్చుకు తీరాలి, ఫలము ద్వారా పోల్చుకు తీరాలి. ఫలం కలిగి ఉన్నవారా లేకపోతే ఫలం లేనివారా, ఫలం ఇచ్చుచున్నవారా ఫలాన్ని దోచుకు తినేవారా, ఈ పగటి వేళ ఒకసారి విచారణ చేసుకు తీరాలి. ఫలము లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో పోలికలు పోల్చుకోలేవు, తీరలేవు. అందుకే ఫలం గురించి పగటి వేళ దేవుని యొక్క వాక్య భాగం చేసేది మనం చూసి తీద్దాం. లూకా సువార్త పుస్తకం మనం చదివేటప్పుడు బాప్తిసం ఇచ్చిన యోహాను వాక్య పరిచర్య చేసే పరిచర్యలో ఆయన చెప్పిన ఒక పదం ఉంది. ఆయన లూకా సువార్త పుస్తకం 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివినప్పుడు మారు మనసుకు తగ్గట్టుగా ఫలం ఏం చేసి తీరాలి, సంపాదించు తీరాలి. క్రైస్తవ జీవితంలో ఉన్న మొదటి గట్టువే మారు మనసు అనేది. మారు మనసుకు ప్రత్యేకత ఏంటిదంటే, మారు మనసు ఒకసారి పొందితే జీవితం గతించిపోయి తీరదు. మారు మనసు అన్నది చచ్చిపోయినంత వరకు నీవేం చేయాలి, మనసును మార్చుకునే ప్రాణంలో జీవితం గడిపించు తీరాలి. కొంతమంది దేవుని బిడ్డలు అనుకుంటున్నాను, ఏదో ఒకసారి మారు మనసు పొందితే అయిపోద్ది. ఒకసారి మారు మనసు పొందితే అయిపోదు, ఎల్లప్పుడూ నీలో మనసు మార్పిడి జరుగుతూ ఉండి తీరాలి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి హెచ్చరిక ఇచ్చిన మాట చెప్పినప్పుడు 5 సంఘానికి మాటకి ఎడతెగక చెప్పిన ఒకే ఒక పదం మారు మనసు పొందమని. ఆదిమ కాల తరగతిలో ఉన్న సంఘం లేకపోతే సంఘం స్థాపించబడిన రోజు నుంచి 100 సంవత్సరాలు దాటిన తర్వాత యేసయ్య ప్రస్తావించిన మాటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1 నుంచి 3వ అధ్యాయం వరకు 1-2-3 అధ్యాయాలు మనం చదివినప్పుడు చూసి తీరచ్చు. 7 సంఘాల్లో 5 సంఘాలకి మారు మనసు పొందమని చెబుతున్నారు. దాని అర్థం మారు మనసుకున్న అవసరత, ప్రాధాన్యత అక్కడ ప్రస్తావించి
తీరుతుంది. దానికి అర్థం సంఘానికి, సంఘ బిడ్డలకి మారు మనసు అవసరం. దేవుడి ఆ మాటలు ప్రస్తావించున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. అది ఈ కాలంలో దేవుడి బిడ్డలకి ఇది అక్కర్లేదు. ఏం అక్కర్లేదు? మారు మనసు అక్కర్లేదు. మారు మనసుకు తగిన ఫలము ఏం చేయట్లేదు, పొంది తీయట్లేదు. అందుకే పుస్తకం 3వ అధ్యాయం 8వ వచనం చదివినప్పుడు మారు మనసుకు తగిన ఫలాన్ని ఏం చేయాలి? సంపాదించేటట్టుగా ఉండి తీరాలి. ఎక్కడ చదివిన ఈ వాక్య భాగంలో బాప్తిసం ఇచ్చిన యోహాను ఈ మాటలను ప్రస్తావించినట్టుగా మనకి కనబడుతున్నది. బాప్తిసం పొందడానికి వచ్చిన వేదికలో ఆయన తన ప్రజలతో మాట్లాడుకుంటూ చెప్పుచున్న ఒక మాట ఏమై తీరాలి? మనం బాప్తిసం పొందడానికి వచ్చేటప్పుడు పెద్ద విషయమేం కాదు. ఈనాడు కూడా చాలా మంది బాప్తిసం పొంది ముడికి బయటకు వచ్చారు, కానీ మారు మనసుకు తగిన ఫలాలు లేవు. అందుకే దాన్ని 7వ వచనం చదివినప్పుడు బాప్తిసం పొందడానికి వచ్చిన ప్రజలకి ఆయన పిలిచిన ఒక పేరు ఉన్నది, సర్ప సంతానం అని పిలిచారు. నేటి కూడా కొన్ని సర్పాలు సర్ప సంతానములు ఎక్కడికి? దేవుడి సన్నిధిలోకి వచ్చి తీరినట్టుగా మనకి కనబడుతున్నది. వీరు బాప్తిసం పొందడానికి వచ్చిన గుంపులో ఉన్న ప్రజలకి ఆయన సర్ప సంతానం అని పిలిచిన తర్వాత ఆయన చెప్తున్న మాట, దేవుడి యొక్క ఉగ్రతకు ఏమై తీరుతున్నారు? మీరు పాలభాగస్తులు అయి తీరారు. నువ్వు బాప్తిసం పొందేసేవని చెప్పి సంఘానికి సభ్యుడు అయిపోతాం అనుకోమాట. కొందరు అనుకుంటారు, నేను బాప్తిసం పొందేస్తున్నాను, బలార్థం నాకు ఇచ్చేస్తున్నాను, నేను తినేస్తున్నాను, సాక్ష్యం చెప్పేస్తున్నాను, అయిపోతాను అనుకుంటాడు. దాన్ని తెలుసుకు తీరాలి. సర్ప సంతానము నీలో ఏమై తీరుతున్నది? వ్యాపరించి తీరుతున్నది. వాటిలో నుంచి దేవుని యొక్క ఉగ్రతలో నుంచి తోలి వేయడానికి రావాలి. ఎందుకు వీరిని సర్ప సంతానం అని పిలిచారు? బాప్తిసం పొందే పరిచర్యను అభ్యంతరపరిచి తీరేందుగా, బాప్తిసం పరిచర్యలోకి రావడానికి ఆశపడలేని ఒక జనాంగం ఈ పరిచర్య యొక్క గుంపుగా మనకి కనబడుతున్నది. వారికి చెప్పుచున్న మాట, నువ్వు బాప్తిసం పొందాలంటే ఏముండి తీరాలి? మారు మనసుకు తగిన ఫలం ఉండి తీరాలి. మారు మనసుకున్న ఫలం పొందలేకపోతే దయచేసి మీకు ఆరు పట్టి చెప్తున్నాను, బాప్తిసం పొందొద్దు. కావాలంటే ఒక 10 సంవత్సరాల వాక్యం మీరు బాగుపడు, మారు మనసుకు తగిన ఫలం తెచ్చుకున్న తర్వాత నీరు అన్న ప్రస్తావనలోకి దిగి సాక్ష్యం ఇచ్చి తీరడానికి కూడా ప్రయత్నం చేసి తీరాలి. చాలా మంది బాప్తిసం పొంది తీరారు, చావకుండా బాప్తిసం పొంది తీరారు. మారు మనసుకు తగిన ఫలం లేకుండా బాప్తిసం పొంది తీరారు. దాని వలన సంఘంలో ఎదుగుదల లేదు, సంఘంలో ఆత్మీయ పరివేషం కనబడట్లేదు, సంఘం దేవునికి అనుకూలంగా చెందేటట్టుగా లేదు. సాతాన పిల్లలకు జన్మనిచ్చి తీరే వేదికగా సంఘం మారిపోతున్నది. అందుకే ఈ పగటి వేళని ఒకసారి విచారణ చేసుకో, మారు మనసుకు తగిన ఫలం నీలో ఉన్నదా? మారు మనసుకు తగ్గట్టుకున్న ఫలమేనా నీవు ఇచ్చి తీరేది? అదే మాట మత్తయి పుస్తకం 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా చదివినప్పుడు అదే మాట చెప్పుచున్నది, మారు మనసుకు తగిన ఏమొచ్చి తీరాలి? ఫలం ఇచ్చేటట్టు ఉండి తీరాలి. కానీ పరిస్థితి చెప్తున్న మాట ఏంటో తెలుసా? మాకు అబ్రహాం ఉన్నాడు తండ్రిగా, అబ్రహాం రక్షణ పొందాడని చెప్పి వారి పిల్లలందరూ రక్షణ పొందుతారని నీకు పెద్ద సునిశ్చితం ఏం లేదు. నువ్వు దేవునికి నమ్మావని చెప్పి, నువ్వు దేవునికి సంఘానికి సభ్యుడని చెప్పి నీ పిల్లలు కూడా దేవుని సంఘానికి సభ్యులని చెప్పకూడదు. అర్థం కాలేదు. నువ్వు దేవునికి నమ్మావని చెప్పి నీ పిల్లలు కూడా నమ్మలేదు. నమ్మి తీరాలంటే మొదటి పంక్తి మారు మనసు వచ్చేది ప్రక్రియలో ఉండి తీరాలి. మారు మనసు పొంది రక్షణ పొందిన వారిని దేవుడి సంఘానికి చేర్చినట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే సంఘంలో మెంబర్షిప్ కోసం మారు మనసు పొందడానికి వెళ్ళలేపట్లే. మారు మనసు పొందేది ఫలం సంపాదించుకు తీరడానికి. మారు మనసుకున్న తగిన ఫలం ఏమై తీరాలి? ఉండే ఒక ప్రయత్నంలో జీవితం ఉండి తీరాలి. ఈ పగటి వేళ నీ ఆత్మిక స్థితిగతిని ఒకసారి ఆలోచించుడు తీరు. మారు మనసుకు తగ్గట్టున్న ఫలం నీలో కనబడుతున్నదా లేదా? ఈ పగటి వేళ ఒకసారి పరిశోధించుకు తీరాలి. మారు మనసుకున్న ఫలం గురించి ఉన్న మంచి ఉదాహరణ లూకాసువార్త పుస్తకంలో 19వ అధ్యాయంలో జక్కయ్య గురించి చెప్పినప్పుడు మనకి కనబడుతున్నది. జక్కయ్య గురించి చెప్పిన దాంట్లో మనకి కనబడే ఒక మాట, యేసయ్యను చూసినప్పుడు ఆయనకు మారు మనసు రాలేదు, యేసయ్య పిలిచినప్పుడు ఆయనకు మారు మనసు రాలేదు, యేసయ్య దగ్గర వచ్చినప్పుడు ఆయనకు మారు మనసు రాలేదు. యేసయ్యతో జీవితంలో నడపడానికి ప్రారంభించినప్పుడే తనలో మారు మనసు వచ్చి తీరింది. నువ్వు యేసయ్యను చూస్తే నీలో మార్పు రాదు. నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే నీలో మారు మనసు రాదు. నువ్వు యేసయ్య చెప్పిన ప్రణాళిక ప్రకారంగా నడవడానికి ప్రారంభించుకోగలిగి తీరితే నీలో ఏమై తీరొచ్చు? మారు మనసు వచ్చి తీరచ్చు. ఈ కాలంలో కూడా చాలా మంది యేసయ్యను చూచే వచ్చారు, యేసయ్య దగ్గరికే వచ్చారు, కానీ ఏం లేదు, మారు మనసు తగిన ఫలం లేదు. జక్కయ్య గురించి మనం చదివినప్పుడు ఆయన దేని మీద ఎక్కాడు? ఒక చెట్టు మీద ఎక్కాడు. ఆ చెట్టుకు ఒక ప్రత్యేకత ఏంటో తెలుసు? ఆ చెట్టుకి ఫలం ఉంది. ఈనాడు కొన్ని చెట్లకు ఏం లేదు, ఫలం లేని, ఫలశూన్యత లేనిది. యేసయ్య దగ్గర ఉన్నాం, యేసయ్య దగ్గరికి వస్తున్నాం, యేసయ్యను చూడడానికి ఆతృతున్నది. ఈ పగటి వేళ నేను నీకు అడుగుతున్నామాట, ఫలం లేదా?
ఫలం లేకపోతే యేసయ్యతో ఉన్న గుంపులో ఉండి కూడా పెద్ద ప్రయోజనం ఏమి లేదు. అందుకే జక్కయ్యలో ఏమైతే ఫలం కాసి వచ్చి తీరేందుకు వేదికను తయారు చేసుకున్నట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతున్నది. ఎప్పుడు జక్కయ్య ఫలం సంపాదించి తీరదు తెలుసా? ఎప్పుడు ప్రజలను ఆయనలో ఉన్న పాప తీవ్రతను గుర్తించి తీరినప్పుడు. ప్రజలు ఏం చేశారు? జక్కయ్యని యేసయ్య చెప్పిన ఒక మాట, కిందకి దిగిరా, నేను నీ ఇంట్లో ఏమై తీరాలి? నివసించుడు తీరాలి, నేను నీ ఇంట్లో కాపురం చేసుకుని తీరాలి. ఇది చెప్పిన వెంటనే జక్కయ్య ఆనందంతో ఏం చేశాడు? దేవుని తన ఇంటికి చేర్చుకోవడానికి ప్రయత్నం చేసి తీరాడు. ఈ క్రమావళి మధ్యలో ఒక వాక్య పరిచర్య చెవిటికి వినబడి తీరింది. ఏంటి ఆ వాక్య పరిచర్య? ఆ వాక్య పరిచర్య ఏంటే, ఈయన ఎవరింటికి వెళ్ళాడు? పాపుగా వ్యక్తి ఇంటికి వెళ్ళాడని. ఈ వాక్య పరిచర్య విన్నప్పుడే వీడికి మారు మనసు వచ్చింది. ఘోరం చెందే దౌర్గతి ఏంటిదంటే, ఎన్ని వాక్యాలు విన్నా మారని దేవుని బిడ్డలు ఉన్నారు. ఎన్ని విన్నా మార్పు శాతం, ఎన్ని విన్నా ఏ రీతి కలిగినా ఆత్మూడి లేదు. ఒక్క మాట యేసయ్య పలకలేదు. ఆ పాపములో జీవించిన ప్రజలు ఒక్క మాట పలికేటప్పుడు జక్కయ్యకి మార్పు వచ్చింది. ఈ పగటి వేళ నేను అడుగుతున్నా, నీలో బాప్తిసం పొందామే, ఘోర అన్ని భాషలు మాట్లాడుతున్నామే, ఘోర రకములు ఇస్తున్నావే, ఘోర ప్రాంతాలు చేస్తున్నావే, ఘోరగా దేవుడికి అనుమతి లాగేస్తున్నావే, ఘోరగా దేవుడి కొరకు అనుమానాలు అన్ని చేస్తున్నావే. ఈరోజు నేను ఇక్కడికి ఒక పాపి వాక్యం బోధించినప్పుడు, నీవు పాపి అని చెప్పేటప్పుడు నీ లోపల మనసు మారే ప్రక్రియ వస్తున్నదా లేదంటే, నువ్వు మునిగినట్లు పెద్ద అర్థం లేదు, నువ్వు ఆత్మలో అధివాసం మాట్లాడినట్లు పెద్ద అర్థం లేదు, నువ్వు సంఘంలో సభ్యుడైతే ఏ రీతిగా లాభం తెలియలేదు. దాని అంతా నీలో మానవ మనసుకు దగ్గర ఫలం లేదని తెలుస్తుంది. కాదు ఒక్క మాట జక్కయ్యని కదిపి తీరింది. ఒకే ఒక మాట, ఏమని? పాపి అన్న మాట ఆయన ఏం చేసి తీరింది? ఎంతగా వేదనపరిచి తీరింది, ఎంతగా గాయపరిచి తీరింది, ఎంతగా కన్నీరు తెప్పించి తీరింది, ఎంతగా తన మనసు లోపల ఒక నిర్ణయం తీసుకోగలిగే స్థాయిలో వాక్యం విని నిర్ణయం తీసుకోకపోతే, వాక్యం విని మార్పు చెందకపోతే, అమ్మా నువ్వు వాక్యం ఓరడనే వెళ్తున్నావు. అందుకే వాక్యానికి మధ్య దేవుని బిడ్డలకు భయం లేదు, భక్తి లేదు. వాక్యం మీద ఆధారపడే ఒక ఆశ్రయ విధానం దేవుని బిడ్డలు ఏదో ఉంటిగా ఒక కథ వినేటట్టుగా. వాక్యం గురించి బైబిల్ చెప్పినమాట, దేవుని యొక్క వాక్యం శుద్ధి వంటిది, దేవుని యొక్క వాక్యం శుద్ధి వంటిది అని చెప్పేటప్పుడు పట్టణాన్ని అయిన హృదయములను దేని చేయొచ్చు, మగలు కొట్టి తీయొచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని శరీరముగా బోధించబడి తీరుతుంది. దేవుని యొక్క వాక్యం శరీర రూపముగా యేసయ్య జన్మించి తీరట్టుగా బైబిల్ చెప్తున్నది. యేసయ్య వాక్యానికి ఒక ప్రత్యేకత, పంపబడిన వాక్యం పని చేయకుండా తిరిగి రాదు. అది ఎంతసేపులో పని చేయాలో నిర్ణయం నీ చేతిలో ఉంది. ఒక్క నిమిషంలో పని చేయాలా, 100 సంవత్సరంలో పని చేయాలా, నీ మనసుకు తగిన మార్పుకు తగ్గట్టుగా ఉండి తీరుతుంది. వాక్యం పని చేస్తున్నదా లేదా అన్నది. అందుకే జక్కయ్యకి ఒకే ఒక్క మాట ఆయనని కదిపి తీరింది. ఏమన్నమాట? పాపి అన్నమాట. ఎవరిని చూడడానికి వచ్చాడు? రక్షకుడిని చూడడానికి వచ్చాడు. రక్షకుడిని చూడడానికి వచ్చినాడు, నేను పాపినా? రక్షకుడికి దగ్గరికి నేను పాపినా? రక్షకుడు నా ఇంటికి వచ్చి తీరడానికి నేను పాపినా అన్న ఒక్క ప్రశ్న ఆయన లోపల ఏమొచ్చి తీరింది? మారు మనసు తీరింది. అందుకే మారు మనసుకున్న పదానికి చెప్పేదా భాషాంతరం మనసు మార్చగలిగే విధానం. లేకపోతే ఎప్పుడు నేను నడిచే త్రోవను విడిచి దానికి విపరీత దిశలో ప్రయాణం అయితే ఇప్పటి వరకు జక్కయ్య ఎలా నడిచేవాడు? ఒక ధనవంతుడిగా నడిచాడు. అప్పటి వరకు జక్కయ్య ఎలా నడిచాడు? ఆ సంకపు గుర్తులాగా నడిచాడు. అప్పటి వరకు ఎలా నడిచాడు? యేసయ్య పేరు చూద్దామన్న అభిమానంతో నడిచాడు. వెంటనే ఒక్క పదం, ఒక్క మాట ఆయన ఏం చేసి తీరింది? తన ఆనందాన్ని కోల్చివేసి తీరింది, తనకున్న ఉత్సాహాన్ని కోల్చివేసి తీరింది. ఏంటి ఆ పదం? పాపి అన్న పదం. ఒక పాపి ఇంటికి నీతిమంతుడైన యేసయ్యను చేర్చుకొచ్చి తీరుతున్నావా? ఈ పగటి మీద పాపి అన్న పదం నీకు వినబడి తీరినప్పుడు నీలో పశ్చాత్తాపం రాలేకపోతే, అమ్మా నువ్వు మారలేదు, పూర్తిగా సభలోపల ఉన్నావని అర్థం. ఉత్తిగా దేవుడికి కనపరచు, ఉత్తిగా నివాసాలు చెప్తున్నావు, ఉత్తిగా కానుకలు ఎత్తున్నావు, ఉత్తే ఎన్ని ఉత్తుత్తి చేసే పని. ఈ పగటి ఒక్క వాక్యం ఒక మనిషిని కదపగలిగి తీరింది. ఆ ఒక్క మాట ఆయన నోట్లో నుంచి ఏమేమి చెప్పగలిగి తీరిందో తెలుసా? ఆయనని ఆపేసి తీరింది. పాపి అన్న మాట ఎవరిని ఆపేసింది? జక్కయ్యని ఆపేసి తీరింది. పాపి అన్న మాట యేసయ్య ప్రభువు అని పిలిచి తీరే ఒక బాధ్యత తెచ్చుకోగలిగి తీరింది. దాని యొక్క మెల్లిమెల్లిగా తన లోపల ఏం రావడానికి కలిగింది? మారు మనసుతో ఫలం రావడానికి కలిగింది. ఆయన ఒక నిమిషం విచారణ చేశాడు. పాపి అన్న పదాన్ని మార్చి తీరి నీతిమంతుడు అన్న పదం, రక్షణ పొందినవాడు అన్న పదం, రక్షణ పొందిన వాడి తోడుగా ఉన్నాడన్న పదం నాలోకి వచ్చి తీరాలన్న ఆతృతతో ఆయన యేసయ్య దగ్గర ఆగి యేసయ్యను ప్రభువు అని ఒప్పుకు తీరాడు. మారు మనసు
సందర్భంగా ఏం కాలేడు, ఒక వ్యక్తి యేసయ్యను ప్రభు అని అంగీకరించడం కాదు, అంగీకరించిన దాన్ని సాక్ష్యపరిచి తీరాలి. అందుకే కదా ఒక వ్యక్తి రక్షణ పొంది తీరాలంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ఉండి తీరాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒకడికి సహాయం అందించకపోతే యేసయ్యను ప్రభువుగా అంగీకరించి తీరుడు. అందుకే కదా రోమపత్రికలో 9:10-11 చెప్పబడింది, యేసయ్యను ప్రభువుగా ఏం చేయాలి? విశ్వసించి తీరాలి, నోటి ద్వారా పలికి తీరాలి. రెండు మాటలు, విశ్వసించి తీరాలి, రెండోది నోటితో ఒప్పుకొని తీరాలి. ఎప్పటి వరకు ఒప్పుకోవాలి? ఎప్పటి వరకు ఒప్పుకోవాలి? ఎప్పటి వరకు ఒప్పుకోవాలి? అదే మనకున్న ప్రాబ్లం. ఒకరోజు ఒప్పేస్తే అయిపోయింది అనుకుంటున్నా. ఒక్కరోజు ఒక్కడే కాదు, ప్రతి నిమిషం ప్రతి గడువు చచ్చిపోయినంత వరకు ఏం చేయాలి? ఒక్క చచ్చిపోయినంత వరకు మాత్రం అనుకుంటున్నావా? కాదు, పరలోకానికి వెళ్ళకుండా అది ఒప్పుకోవాలి. యేసయ్య మాత్రమే దేవుడని, యేసయ్య మాత్రమే ప్రభువు అని. అర్థం కాలేదు. అందరూ అనుకుంటున్నారు గుర్తుగా యేసయ్య హృదయంలో ఉండి తీరితే అది సాక్ష్యోపదయంగా మారింది. ఏమని? యేసయ్య మాత్రమే నాలో ప్రభుత్వం కలిగి తీరేది. అందుకే బయట చెప్పినప్పుడు హృదయంలో విశ్వసించి తీరి నోటిలో ఏం చేయాలి? ఒప్పు తీరాలి. ఏమని? యేసయ్య ప్రభు అని. దాని అంటే తన ప్రభుత్వమే నా జీవితంలో జరిగేది, తన ప్రభుత్వమే నా పనిలో జరిగేది, తన ప్రభుత్వమే నా కుటుంబంలో జరిగేది, తన ప్రభుత్వంలోనే లోబడి ఉన్నానన్నది ఏం చేయొచ్చు? సాక్ష్యపరిచి తీరేటట్టుగా జీవితం ఉండి తీరొచ్చు. మారు మనసుకున్న తగిన పాపముల ప్రత్యేకత యేసయ్య దేవుడిని ఒప్పడం మాత్రమే కాదు, యేసయ్య ప్రభువుని ఒప్పడం మాత్రమే కాదు, దానిని ఆయన జీవితానుభవంలో రుజువు చూపిస్తాడు. నువ్వు చూపించలేకపోతే ఈరోజు చెప్పక తప్పదు, మారు మనసు పొందలేదని అర్థం. నీలో మారు మనసుకు తగిన ఫలం లేదు. అందుకే జక్కయ్య చెప్పిన మాట ఏం చెప్పాడో తెలుసా? నేను దోచుకున్న దానిని 4 రెట్టింపులు ఇచ్చి తీరుతా. మారు మనసు పొందితే ఉన్న గుణాతిశయం ఏంటో తెలుసా? తొలి నువ్వు చేసిన దానిని క్రమపరచుకోవడానికి వేదిక తయారు చేసి తీరుతాం. అందరూ ఎన్నో పనులు చేసినా ఏం చేయరు, ఆయన ఏది కూడా బాగు చేయడానికి. దాని అర్థం నాయన నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, భూమిలో సంఘంలో పెద్ద అభిషక్తుడు అని చెప్పేసి కొందరు పరలోకానికి వెళ్ళలేవు. జక్కయ్య తన జీవితం రక్షకునికి ఆహారం చెప్పిన ఒక మాట, నేను దోచి ఇచ్చేస్తా, 4 మాటలు నేను ఇచ్చి తీరుతా. వెంటనే ఏ ప్రజలు ఆయన పాపి అని గుర్తించారో వారి నోట్ల ఈయన పాపి కాదు అని ప్రస్తావించి తీరేటట్టుగా మానవ మనసు దగ్గర పాప పెట్టి తీరాడు. నిన్ను ఎవడో ఒకటి దూషించితే నువ్వు మాట్లాడేది ఆయన దూషణకి జవాబు కాదు, నీకు మారు మనసుకున్న తగిన పాపం పెట్టి. ఈ కాలంలో ఒకటి నేను పాపి ఎత్తితే ఆయన గౌరవంగా సెట్ చేస్తే ఆయనలో ఉన్న పాప స్వభావం నీలోకి ఎక్కి తీరినట్ట. అందుకే కొందరికి ఇప్పుడు కూడా గొడవలకి వెళ్ళిపోతున్నాయి. ఏం గొడవలకి వెళ్తున్నాం? దేవుడు మొన్న ఒకటి సాక్ష్యం చెప్పిన మధ్యలో 2 బూతులు వాడాడు. పాస్టరే నాకు అర్థం కాలేదు, ఈయన ఏం మాస్టర్ పని చేస్తున్నాడు? ఏదో చెప్తున్నాడు, ఎవరి గురించో చెప్తున్నాడు, నోట్లో ఏమో వచ్చేసింది, బూతులు వచ్చేసింది. ఆ విషయంలో ఆయనకి ఏం తగ్గట్లేదు, పశ్చాత్తాపం కలగట్లేదు. ఈ పగటి కదా పాపి అన్న పదం వినేసరికి నీతిమంతుడుగా నే లేకపోతే మారు మనసుకు తగిన పదం ఎవరి ముందు పెట్టాడు? యేసయ్య ముందు పాపి అని చెప్పిన ప్రజల ముందు పెట్టి తీరాడు. అందుకే చెప్పినమాట, నేను దోచుకున్నది తిరిగి ఇచ్చేస్తాను, నేను అన్యాయంగా సంపాదించింది తిరిగి ఇచ్చేది. ఈ పగటి కదా నేను ఇక్కడ అడుగుతా, ఉన్నా నిన్ను దమ్ము లేకపోతే ఈ అనివాసాన్ని ఆపేసి ముందు పదం ముందు కాసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎవరిదైనా దోచావా? ఎవరి పెళ్ళైనా దోచుకున్నావా? ఎవరి కుటుంబాలైనా దోచుకున్నావా? ఎవరి ఆర్థిక విషయాలు దోచుకున్నావా? ఎవరి ప్రాంతాల విషయాలు దోచుకున్నావా? ఎవరిది ఏదైనా దోచుకుంటే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడాలి. వదిలించుకో, వాటిని వదిలించుకోవడానికి ఏం చేయాలి? దోచుకున్న దాన్ని తిరిగి చేయి. హల్లెలూయా. క్రైస్తవ మార్గం అంటే ఏదో వచ్చేసి ఎక్కడికి వచ్చి కూర్చొని 4 పాటలు పాడేసి వెళ్ళడం కాదు. దోచుకున్నది తిరిగించుకోగలిగి తీరాలి. మారు మనసు పొందిన వాడే దోచుకున్నది ఇచ్చుకోగలిగి తీరేది. నువ్వు సంఘం బద్దలు కొట్టి తీరితే దోచుకున్నావని అర్థం. నువ్వు సేవకుడిని దోచుకున్నావని నువ్వు సంఘానికి సేవకుడిని దోచుకున్నావని అర్థం. ఈ పక్కన కదా ఏది దోచావు అది తిరిగించుకోగలిగిన వాడే మానవ మనసుకు తగిన పాపం ఇచ్చి
మాత్రం. మనం అందరం నేను నమ్మేస్తే అందరూ నమ్మాడు. నో, నువ్వు నమ్మేస్తే నీ సాక్ష్యం ఇంటికి వెళ్ళకముందే కనబడతాయి. దాని అర్థం మా ఇంటికి రక్షణ రావాలంటే యేసయ్య ఇంటికి రాకముందే క్రమపరచాల్సిన వారికి క్రమపరిచారు. భార్య అనుకున్నది ఏంటండి, వీళ్ళని తీసేది ఏంటిది, తాతలని తీసేది ఏంటండి, ఏమైందంటే అది నాన్న ఎందుకు నాన్న నువ్వు ఎలా చేస్తున్నావు, నిజంగా తమ్ముడు నన్ను అందరూ పాపి అని చెప్పారు, యేసయ్య మాత్రం నాకు పాపి అని ఏం చేయాలి, నేరాపణ చేసి తీరలేదు. యేసయ్య కూడా ఒకరోజు నేను పాపి అని నేరాపణ చేసి ఒక వేదిక తయారవుతున్నది. ఎప్పుడు ఎప్పుడు కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత ఏం చేస్తాడు, నీ పేరు జీవ గ్రంథంలో కనబడలేనప్పుడు ఒక్కరోజు ఒకరోజు దేవుడు నేను తీర్పు తీర్చే గడువు ఉంది, న్యాయం తీర్చే ఒక గడువు ఉంది, నీ కేసుని విస్తారపరిచే ఒక గడువు ఉంది. ఆ రోజు పాపి అని దేవుడిని రెండోదిగా నేను ఏమని పిలుస్తాను, అపనమ్మకం చేసిన దాసుడా, దుష్టుడన్న దాసుడా, అన్యాయం చేసిన దాసుడా, నా పేరు పిలిచి ఏం చేస్తారు, నిన్ను నరక గుండంలోకి పడేసి లేదు. అప్పుడు దేవుడు పిలవడానికి కన్నా దేవుని నోట్ల పాపి అన్న పదం పిలవకుండా మనుషులు నిన్ను పాపి అని పిలిచేటప్పుడు పాపించుతుంది. లెక్క ఇంటికి రాగానే కూతురు పిల్లలు అమ్మ నాన్న అందరూ అడిగారు, నాయన వీడిలో ఏదో మార్పు కలిగింది, వీడి లోపల ఏదో కలిగి తొలి వరకు డబ్బు వరకు పిచ్చెక్కినాడు, దోచుకోవడానికి పరిగెట్టినాడు, ఇప్పుడు అలా కాదు, వీడిలో ఏదో మార్పు కలిగింది, వీడి లోపల మనసు మారింది, ఈ జీవితంలో మార్పు కలిగింది. ఇది రాలేకపోతే నువ్వు ఎక్కడికి వచ్చి ఎన్ని పాటలు పాడినా ఎన్ని వాక్యాలు విన్నా దయచేసి నేను చెప్పక తప్పను, నువ్వు మారలేదు, మానవనసుకి దగ్గర పాడలేదు రోజు. లేకపోతే కొన్ని రోజులు అనివర్స్ చెప్పడం మారిపోయి, కొన్ని రోజులు ప్రార్థన చేయడం మారిపోయి, మా ఏరియాది మనసు మార్పిడి ఎందుకున్నా పరమించుకు తీరు. చక్కగా పదవి ఎక్కడ ఇచ్చుకోగలిగి తీరాడు, ఏ ప్రజలైన పాపి అన్నారు ఆయనకి ఇచ్చుకోగలిగి తీరాడు, ఏ కుటుంబం ఆయన ఆధారపడి ఆ కుటుంబానికి ఇచ్చుకోగలిగి తీరాడు, ఏ సయం పుచ్చుకోగలిగి తీరాడు. ఈ పగటి వేళ నీ కుటుంబమే నీ ఆత్మీయతను అనుభవించలేకపోతే, నీ మానవాలను చూసుకోలేకపోతే నువ్వు ఎన్ని చేసిన ఏ రీతి కలిగిన ఫలితం లేదు. అందుకే యేసయ్యకి చెప్పిన మాట, ఈయన కూడా ఎవరికి కుమారుడు, అబ్రహాముకి ఆత్మిక తరగతుల కుమారుడు అన్న ప్రస్తావన యేసయ్య నోట్ల వినబడి తీరింది. యేసయ్య నోట్ల నుంచి పలకబడగలిగి పదం ఉంటేనే యేసయ్య నేను గుర్తించేది. పదం లేకపోతే నేను యేసయ్య కాదు కానీ ఎవరు గుర్తించడు. మానవానికి దగ్గర పదం ఉంటే ఈ పక్కడి కదా యేసయ్య దగ్గర నువ్వెళ్ళి నిలబడతాయి. అబ్రహాము కుమారుడు అన్న పేరు వినబడి తీరుతుందా, నీతి మంత్రులని పేరు వినబడుతుందా, అనేక అవసరాల పేరు వినబడుతుందా, వినబడలేకపోతే ఉపవాస ప్రార్థన కొడుకో మాటిచ్చి చెప్పి తీరుతున్నాను. మారు మనసుకు తగిన ఏం లేదు, పరమణీలో లేదు. ఈరోజు దోచుకొని తిరిగితే అందుకే ఇంటికి వచ్చినప్పుడు భార్యకి అర్థమైపోయింది ఈయనకేదో మార్పు కలిగింది, పిల్లలకు అర్థమైంది మా నాయనకి ఏమొచ్చింది, మార్పు వచ్చింది. నీ పిల్లలే నీ మార్పు చూడలేకపోతే, నీ కుటుంబమే నీ మార్పు చూడలేకపోతే, నీ రక్త సంబంధులే నీ మార్పు చూడలేకపోతే దండ నమస్కారం చేసి చెప్తా నీలో మారు మనసుకు తగిన పాపం లేదని. Praise the Lord. Hallelujah. ఈ పగటి దేవుని యొక్క బిడ్డలు ఆలోచించి తీరాలి. మారు మనసుకు తగిన ఫలం ఎవరిచ్చాడు, సంకల్పించి తీరాడు. ఒక్క మాట ఏమన్నమాట, పాపి అన్న ఒక మాట, పాపి ఇంటికి వెళ్ళారన్న మాట, అదొక్క మాట చెప్పిన వారి నోరుని ముగించింది. కుటుంబ సభ్యులకు ఏమిచ్చి తీరింది, రక్షణకు వేదికనిచ్చుకోగలిగి తీరింది. రెండోదిగా మనం చదవగలిగింది నినవే పట్టణస్తుల గురించి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుంచి కిందకి చదవగలిగి తీరితే అక్కడ మనం చూడొచ్చు నినవే పట్టణస్తులకు ఏం కలిగి తీరింది, మనసు మార్పిడి చెందే ప్రక్రియ వచ్చి కలిగి తీరింది. నినవే పట్టణస్తులకు ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా, నినవే పట్టణస్తులు దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవునికి విపరీత దిశలో వారు ప్రయాణం చేసేవారు. వారి జీవిత గమ్యం ఏమై ఉండి తీరేది, అన్యాయం, అతిక్రమం, దేవుడిని దూషించడం, అవమానపరచడం. ప్రత్యేకత చెందిన ఒక మాట, వీరి దేవుడు కాదు, వీరికి రోజులకి సంపాదన చెందిన జనాంగం కాదు, దేవుడితో ఏ రీతి కలిగిన అనుబంధం చెందిన వారు కావాలి వీరు. అట్లాంటి వారు దేవుని దగ్గర ఏం చేసుకోగలిగి తీరారు, మారు మనసు పొందగలిగే స్థాయిలోకి రాగలిగి తీరారు. అందుకే కదా నినవే పట్టణానికి ఎవరు వెళ్ళమని చెప్పారు, నినవే పట్టణానికి ఎవరికి, యోనాకి వెళ్ళమని చెప్పారు. నినవే పట్టణం అన్నది ఏ దేశానికి చెందినదో తెలుసా, అసీరియుల రాజ్యానికి చెందిన ఒక దేశం. ఆ దేశానికి సువార్త మొదటిగా అందిన ప్రాంతం ఏది అంటే నినవే పట్టణమే. కొత్త నిబంధనలో చెప్పబడిన సువార్త కన్నా ముందుగా ఏ పట్టణస్తులకు చెప్పారు, నినవే పట్టణస్తులకు రక్షణ గురించి చెప్పారు.
సువార్త గురించి చెప్పారు. ఏమని వారికి చెప్పారు? 40 రోజుల లోపల ఈ పట్టణంలో ఏం రాబోతున్నది? దేవుని యొక్క ఉగ్రత రాబోతున్నది, దేవుని యొక్క తీవ్రత ఈ పట్టణం మీదకి రాబోతున్నది. ప్రజలు మారడానికి రెడీ, కానీ మాస్టర్ గారికి మారడానికి ఏ రీతి కలిగిన మనసు లేదు. అందుకే యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో చెప్పుచున్న ఒక మాట, ఆయన ఒక రోజు ప్రయాణం చేసి ఊళ్ళో ఒకే ఒక డిక్లరేషన్ చేశాడు. ఏమని చెప్పాడు? నినవే పట్టణం నాశనానికి వెళ్ళి తీరుతున్నది, 40 రోజులే మిగిలి ఉన్నది. ఈ ఒక్క మాట వినేసరికి అన్యుడుగా ఉన్నవారు, దేవునితో సంబంధం లేని వారు, దేవునితో జీవితంతో కలపకుండా నడవడానికి ఇష్టం లేని వారు, దేవుని పిలవని వారు, వాక్యానుసారంగా జీవించిన వారు వెంటనే వారు దేవునికి నమ్మకం తీరారు. లోన నమ్మకపోయినా బయటలో నమ్ముతాడు. సంఘంలో నమ్మకం లేదు. ఈ పెళ్లి జరుగుతుందని చెప్పి పిచ్చిపోతులని చేసుకుని చెప్పించారు. దేవుడు పెళ్లి చెప్పిస్తాడని నమ్మడం. దేవుడు అద్భుతం చేస్తాడని మానవులు ఏదేదో చేసుకు తీరుతారు. హల్లెలూయా. అందుకే ఆ ప్రజలు ఏం చేశారు? ఎవరు చెప్పిన మాట? యోనా చెప్పిన మాట. యోనా చెప్పిన మాట చెప్పి ఇంకో విధిగా చెప్పారు. యోనా చెప్పిన ఆ వాక్య భాగం విన్నాడు. యోనా చెప్పిన వాక్య భాగమే కదా దేవుడు దగ్గరికి చెప్పింది. నేనే పట్టణానికి ఏం కలుగుతున్నది? నాశనం కలిగి తీరుతున్నది. దాని అర్థం తెలుసుకుని ఒక నాశనం రెడీ అవుతున్నది. అది 40 రోజులని నినవే పట్టణస్తులకు చెప్పారు. దానికి ఎన్ని రోజులు అన్నది కొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసయ్య చెప్పట్లేదు. ఒక రోజు నాశనం వచ్చి తీరుతుంది. నాశనానికి ముందు యేసయ్యను రక్షకుడిగా చేర్చుకున్నావా? యేసయ్యను నమ్ము తీరుతున్నావా? యేసయ్య వాక్యానుసారంగా విశ్వాసం చెంది జీవించి తీరుతున్నావా? అందుకే కదా ఈ కాలంలో అందరికీ ఏం లేదు, విశ్వాసం లేదు. ఎంతమంది ఉన్నాయి? ఒక్క మాట వారికి ఏమిచ్చి తీరింది? విశ్వాసం ఇచ్చి తీరింది. 2, ఆ ఒక్క మాట వారికి ఏం చేసింది? ఉపవాసంలో దెబ్బగలిగి తీరింది. ఒక్క మాట వారికి ఏం చేయగలిగింది? దేవుని నమ్మగలిగింది. రెండుగా ఆ దేవుని మాట వారికి ఏం చేసింది? ఉపవాసం. ఈ దేవుని బిడ్డ కాదు, ఈ దేవునితో వాక్యంతో ఏ రీతిగా నాలుగు ఉపవాసం అంటే ఏంటో అర్థమైంది. అందరికి ఇప్పుడు కూడా తెలియదు ఎందుకు ఉపవాసం చేస్తున్నారో ఇప్పుడు కూడా తెలియదు. ఉపవాసం చేయలేని నువ్వు ఉపవాసం కొంచెం వాక్యపత్యం చేయకూడదు. నేను అలా నమ్మను. ఉపవాసం చేయలేను వాక్యపత్యమే చేయకూడదు. ఏ పరిచయం చేయకూడదు, ఏ పరిచయం చేయకూడదు. నీకు దాంట్లో ఏ రీతి కలిగిన ఏం లేదు, ఛాన్సే లేదు. కారణం ఏది? నువ్వు కారణం ఏది? వీటి గురించి చెప్పడానికి ఆధారం లేదు. అందుకే కదా బైబిల్ చెప్తున్న మాట, పంది ముందు ముత్యం వేసేస్తే పంది ఏం చేస్తుంది? ముత్యం తొక్కేస్తుంది. అదే మరి విశ్వాస చర్యలు ఉపవాసం అన్నది ఏం చేసేది? ముత్యం లాంటిది. దానిని పంది ముందు విసిరేస్తే ఏం చేస్తుంది? తొక్కేసేది. అందుకే కదా ఈ కాలంలో ఉపవాసం అక్కర్లేదు. 360 రోజులు మేత తిన్నట్టుగా తింటున్నారే తప్ప ఏం లేదు. ఒక్క గడువు ఉపవాసం 40 రోజులు ఉపవాసం, 21, 7, 15, 3, 1. మరి డాక్టర్ చెప్పాలి పేరుగా కన్నం పట్టుకో ఫుల్ పాస్. ఎందుకు దేవుని దోచుకోవడం? వాక్యం వినిన తర్వాత, దేవుని నమ్మి తీరిన తర్వాత ప్రతి ఒక్కడు ఉపవాసం చేయాలి. నమ్మినోడు చేయాలి, నమ్మనోడు చేయకూడదు. అందుకే నేను చెప్పాను, ఎవరు దేవుని నమ్ముతారో వాడు ఉపవాసం చేయగలిగింది. ఆడవాళ్ళ మధ్య చేయగలి. నమ్మలేనోడు ఉపవాసం చేయకపోతే నువ్వు దేవుని నమ్మట్లేదని అర్థం, దేవునే నమ్మట్లేదని అర్థం. హలో, సంఘం చెప్తుంది ఆయన ఉపవాసం వీడు పూర్తిగా పందిలో తినేసి వచ్చేసి వచ్చి కూర్చోవడం వల్ల ఏం ప్రయోజనం ఏంటి? దేవుడు నమ్మట్లేదు అని అర్థం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా వాళ్ళు చేసిన ఉపవాసం చేశారు. మూడోదిగా వాళ్ళు ఏం చేశారో తెలుసా? వ్యాప వస్త్రం ధరించుకున్నారు. గోలి పట్ల ధరించుకొని ఏం చేశారు? వారి జీవితం దేవునికి దగ్గర తీరడానికి, దేవుని యొక్క వాక్యానికి లోబడి తీరేటట్టుగా వారు ఏం చేసుకున్నారు? దేవుని ఎదుట మొదలు పెట్టడానికి ప్రారంభించుకు తీరారు. ప్రత్యేకత చెందేదని తెలుసా? వాళ్ళు ఉపవాసం చేసేటప్పుడు వారి జంతువులు కూడా ఉపవాసానికి సహకరించింది. ఉపవాసం కింద తీవ్రత ఎక్కడ చెప్తున్నది? వారు ఉపవాసం చేసినప్పుడు 3 రోజులు దేనికి తిండి పెట్టలేదు. మరి ఉపవాసం చేస్తున్నామంటే పిచ్చి పిచ్చి పనులకి ఏం చేయకూడదు, తల దూచుకోకూడదు. అర్థం కాలేదు. పిచ్చి పిచ్చి పనులకి మేత ఎవరికి పెట్టాలి? పశువులకు పెట్టాలి. కానీ పశువులు కూడా మీరు ఉపవాసానికి ఏం చేసింది? సహకరించి తీరింది. అలా కొన్ని రోజులు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? గడుపుకున్నారు. అలా గడపడం వల్ల లాభోదయం ఏంటిది? వారు చెడు త్రోవలను విడిచిపెట్టుకోగలిగారు. ఉపవాసం చేస్తున్న లాభం ఏంటిది? దుష్టత్వం మొదలగలుగుతాం.
దేవుని వాక్యాలన్నీ వ్యతిరేకంగా ఉన్నది వదులుకోగలిగి చేయలేకపోతే నువ్వు అన్న కష్టత్వం మొత్తం దేవుని పేరు. కొందరికి ఉపవాసం గురించి నేను 91లో 40 రోజులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు లేకపోతే అప్పుడు ఉన్నది ఎందుకు మాకు? ఇప్పుడు నువ్వు శాఖ కానప్పుడు అప్పుడు చేసిన దానికి ఏం పెద్ద ప్రయత్నం ఇప్పుడు ఉన్నా నీకు. ఒక సంవత్సరానికి దేవుడు నీకు ఎన్ని రోజులు ఇచ్చాడు? 365 రోజులు ఇచ్చాడు నీకు. 366 చూసుకుందాం. 366 అని చెప్తే ఒక సంవత్సరానికి దాని దశమ భాగం 36 రోజులు. దాన్ని కూడా తినేసేటప్పుడు వెళ్ళలేదు. 36 రోజులు దేవుడి కోసం అన్నపానం మానేసి కూర్చోలేకపోతే, దేవుడి యొక్క వాక్యానికి లోడలేకపోతే మానవుకున్న పాలన ఎలా చెప్తే నేనే నమ్ముతా. నమ్మను. ఈ మానవుకున్న పదం ఏం చేసుకుంటావు? చెప్పిన వాక్య సందేశానికి లోబడి తింటా. ఈ వాక్యం నన్ను ఉపవాసం చేయమంటున్నది. ఈ వాక్యం నన్ను ఏడ్చుకోవడానికి ప్రయాణం ఎక్కువ లేకపోతే నువ్వు ఎన్ని వాక్యాలు వినదే. ఇది దేవుని బిడ్డలకు చెప్పిన మాట, అసీరీయులకు చెప్పిన మాట. నిలవే పట్టణ దేవునితో ఏ అనుబంధం లేదు, వాక్యంతో వారికి ఏం అనుబంధం లేదు. వాక్యం నిన్ను ఉపవాసం చేసి తీరడానికి తీవ్రత ఇవ్వలేకపోతే చెప్పక తప్పనమ్మా త్రోవ తప్పేవు. ఎప్పుడు దేవుని ఊరుకనే సేవించి తీరేది, ఉత్తే ఈ పనులు చేసి తీరేది. ఈ పగటి మీద విచారణ చేసుకో. నిలవే పట్టణస్తులతో కలిగిన మాట ఇది నీకు దేవుని మీద విశ్వాసం ఉండి తీరితే, దేవుని విశ్వాసం మీద దృఢపడి తీరడానికి ఉపవాసము. అదే రీతిగా వేదనతో చెందిన బట్టలు ధరించుకు తీరి దేవుని దగ్గర అందాచి, దేవా ఏది తప్పించండి, ఉద్యోగం తప్పించండి. ఉపవాసం చేయకపోతే ఏమవుతుంది? ఒకరితో నీ ఇంటి మీద దాడి చేస్తుంది. ఈ కాలంలో కొత్త టెక్నాలజీ వచ్చేసింది. సగం ఉపవాసం సగం తిని బైబిల్ ఏం పక్కన ఉపవాసం అంటే మన మానిమా హలో సగం తినేసి కూర్చోవడం ఆర్డర్ రాస్తాం. దేవుడు కూడా రాసేస్తాడు. ఉన్న చెట్లు ఇంటికి పోతాయి. బైబిల్ చెప్తున్నది దేని చెప్పిన దానికి ఎడమ దానికి గుడిగా తెలిసి ఇంటికి రావాలి. కొత్తనే లేదు, మీరు వివేచించండి. ఇంటికాడ ఉన్న డబ్బులు పరిశోధించుకో, వచ్చినా లేదు నువ్వు తేడా కొట్టేసుకో. అదో ఉపవాసం అని చెప్పితే దానికి అర్థం ఏంటిది? ఆహారం పానీయం ఏం చేసి నిషేధించుకు తీరి, ఏంటంటే దేవుని దగ్గర గడుపుకు తీరి, ఉగ్రత నుంచి తప్పించుమయ్యా నేను నమ్మి తీరడానికి ఆసక్తి చెంది తీరినట్టుగా నా అపనమ్మకం పోవాలంటే, నా మీద దెయ్యపు అలవాట్లు పోవాలంటే ఏంటి కలిగి తీరాలి? చెప్పినది ఇవి కొన్ని దురాత్మలు పోవాలంటే ఏం చెయ్యాలి? ఉపవాసం. ఎందుకు ఉపవాసం అయితే దురాత్మలు అవుతాయి? ఈ తిండి తినడం వల్ల కొన్ని దురాత్మలు దూరుతాయి. నమ్ముతారో లేదు నాకు తెలియదు. ఈ నమ్మకం అయితే లేకపోతే నాకేం కాదు, నష్టమే లేదు. ఈ భోజనం తినడం వల్ల కొన్ని దురాత్మలు ఎక్కువ తీరుతాయి. అందుకే అన్ని విన్యాసాలకు వెళ్ళి కూకోకూడదు. అందరికి ఏ విన్యాసాలు దొరికినా తినడమే. ఆరాధన మానేప్పుడు తినడమే. తినేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. వదలలే శాతం పీడించిన డబ్బులు కొన్ని తింటారు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది, ఆలోచించి దేవుని బిడ్డలు తినే క్రమాలని పరిశోధించు తీరాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఫుడ్ లో ఇచ్చారు. ఆహారం భుజించి తీరడానికి క్రమావళి ఇచ్చారు. కొందరికి క్రమం లేదు, పోవడం లేదు. ఏది దొరికితే తినడమే. తిను, నాకేం ప్రాబ్లం ఏం లేదు. తిని 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 ఆహారం వల్ల ఏం రావచ్చు? నీ మీద దురాత్మ ప్రభావం రావచ్చు. అందుకే క్రీతలో ఉన్న వారికి ఏమని పిలిచారో తెలుసా? కడుపు దోషం లేదా కడుపు పోషించుకున్న వారిని పిలిచారు. భాషగా సూపర్ బలి నచ్చింది. విశ్వాసకి ఏమని పిలిచారు? తిండిపోతారు పిలిచారు. అట్లాంటి పేర్లు పిలిస్తే మన భర్తలో లేదు. మరి మీ సంగతి నాకు తెలియదు, ఆ సంగతి ఆలోచించారు. క్రీతలో ఉన్న కడుపుకి దోషలో తిండి కోసం ప్రయత్నం చేశారు. తిండే ఏం చేసింది? ఆనందలను పడగొట్టేసి తీరింది. ఆహారం మనిషిని పడగొట్టి తీరచ్చు. సర్పము కూడా యేసయ్య దగ్గరికి వచ్చిన ఆహారంతోనే వశీకరించడానికి ప్రయత్నం చేశారు. ఈ పగటిన ఆహారం మీద నీకు ఒక నియంత్రణ లేకపోతే ఉపవాసమే నేను ఆహారం నియంత్రణలోకి తీసుకొచ్చి తీరేది. ఉపవాసమే నీకు ఆహారం తిని దేవుడికి నమ్మేదానికన్నా ఆహారం తినకుండా దేవుడికి నమ్మగలిగి తీరేట్టుగా ఉగ్రతను తప్పించుకోగలిగి తీరేట్టుగా వేదిక ఉపవాసం అనేదిగా. ఉపవాస ప్రయత్నం కూడా ఫుల్ తినేసి ఫుల్ నాటకం. ఎవరికి చూపెత్తడం ఈ నాటకాలన్నీ? ఇవన్నీ నాటకాలను ఈ పగటిలో తెలుసుకు మీరు ఉద్దిరించుకో. నిలవే పట్టణస్తులు ఉపవాసం చేశారు. ఉపవాసం చేసింది ఇంట్లో మాత్రం శరీరంలో మాత్రం కాదు, పశువుల్లో కూడా కనబడి తీరింది. నీవు యథార్థంగా ఉపవాసం చేసి తీరితే పశువులకు కూడా అర్థమవుతుంది నేను కూడా ఈ ఉపవాసానికి సహకరించుకు
తీరాలి. దేవుడిని విశ్వసించి తీరేట్టుగా దేవునికి ఆధారంగా ఉపవాసం చేసి తీరితే సహకరించే జనాంగాలు ఉంటాయి. అందుకే భాషలో చెప్తే 3 రోజులు సహకరించట్లేదు. కారణం ఏంటి? దురాత్మలు ఉన్నాయి. దేవుడిని నమ్మట్లేదు. ఉపవాసం చేస్తే నా పని ఎలా అవుతుంది, ఉపవాసం చేస్తే నా పిల్లలకి ఎవరు మేత పెట్టారు, ఉపవాసం చేస్తే నా ఇంటికాడ ఏమవుతుంది, ఎవరు నమ్మట్లేదు, దేవుడిని నమ్మట్లేదు, సేవకుడిని నమ్మట్లేదు. అందుకే ఆయన మాత్రం ఉపవాసం ఉంటాడు, మిగతా వాళ్ళందరూ వచ్చి సహకరించి వెళ్ళిపోవడమే. అందుకే దేవుడి పెట్టి ఇది ఆశయం లేదు కదా. అయ్యో ఇది నెల 3 రోజులు ఉపవాసం ఉండాలి, ప్రతి సంవత్సరం 40 రోజులు ఉపవాసం ఉండాలి, ప్రతి సంవత్సరం 20 ఆయన చెప్తే మీరు గడిచేస్తున్నారు. ఆయన చెప్తున్నారు నీకు అంత ఏ పని రావట్లేదంటే దాని అర్థం ఏంటి? తిండికి నువ్వు దోసైపోయావు. తిండి మీద ప్రభుత్వం చేసిన దురాత్మ నీ ఇంటికి వాడే నిన్ను పాడు చేసి తీరుతున్నది. అందుకే పగడైనా ఆ దురాత్మ నువ్వు వెళ్ళగొట్టి తీరడానికి ఏం చేయగలిగి తీరాలి? ఆహార పానీయం మానేసుకోగలిగి తీరాలి. అది ఏసై చెప్పినంత మాట, మనుషుడు బతికేది దేని వలన కాదు, భుజించిన ఆహారం వలన కాదు. భుజించలేని ఆహారం ఏది? దేవుని యొక్క వాక్యం భుజించుకోగలిగి తీరాలి. ఉపవాసం చేసేటప్పుడు ఏమొచ్చి తీరుతుంది? దేవుని యొక్క వాక్యం భుజించి తీరడానికి నీ శరీరం రెడీ అవుతుంది. అడిగే ప్రశ్న, ఒకేసారి వాక్య పరిచయం ఎన్ని గంటలు కూర్చోగలుగుతావు వీళ్ళ వినేసుకొని? 10 గంటలు చేస్తేనే గడియారాలు చూసేసి తిప్పేస్తాం. గడియారాలు కొందరు వాక్యం అయిపోయిన తర్వాత వస్తారు. ఇలాంటి జనాంగాల దగ్గర అవుతున్నారు. వాక్యాన్ని ధిక్కరించి తీరితే ఏ వాక్యం నిన్ను కనపడుతున్నదో ఆ వాక్యం ప్రత్యేకులు నీ మీదకి వచ్చి తీరుతుంది. మరి వచ్చిందో లేదో నువ్వు వివేచించదు. వాక్యం కూడా అభిషేకం చేతిలో నువ్వు చెప్పుకోగలవు కదా. నువ్వు విడదీస్తూ తీరు, దానికి బాబు కొట్టుకు తీరు. నేను చెప్పొచ్చే మాట, రాత్రి మొత్తం వాక్య పరిచయం పౌరు వాక్య పరిచయం జనం ఏం చేసింది? ఆసక్తితో వింది. మన పేదలన్నీ టైం ఓరియంటెడ్ అయింది. దానికంతా టైం ఏంది? దేవుడు అర్థం కాలేదు. 9:30కి స్టార్టింగ్ మాత్రమే చెప్పాలి, ఎండింగ్ ఎవరు నిర్ణయించాలి? దేవుడు నిర్ణయించాలి. మనది స్టార్టింగ్ ఎండింగ్ మనమే నిర్ణయించాలి. ఇంకెందుకు చేస్తున్నాం? నువ్వే ఇంజిన్ స్టార్ట్ చేస్తే నువ్వే హ్యాపీ. దేవుడు ఇంజిన్ స్టార్ట్ చేసే దేవుడే హ్యాపీ. అందుకే కదా 10-11 అయితే గడియారాలు చూసేసి మొహాలు తిప్పెట్టి గాలి చెప్పడం అయిపోతారు కొన్ని విశ్వాసాలు. లేకపోతే మధ్యలో నిలిచిపోతారు. ఎలాంటి గరిజాత్మలు దేవ సంఘాల లోపల దూరుకొచ్చినాయో మారు మనసు లేని కొన్ని ఈ సంఘాల్లో ఈ రోజులు దేవ ఇలాంటి సంఘంలో మారు మనసు లేని, మారు మనసుకు తగిన ఫలం లేని కానీ నడికి దేవాలనే ప్రార్థన చేసి తీరుతున్నాడు. సమయం కాదు నేను నిర్ణయించుకు తీరేది. మనిషికి పుట్టడానికి దేవుడు సమయం ఇచ్చాడు, మరణించుకోవడానికి సమయం ఇచ్చాడు, ఎదగడానికి దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ఆ సమయోచిత సమయంలో ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలం ఇచ్చుకు తీరాలి. అలాగే పట్టణస్తులైన అన్ని దగ్గరికి బుద్ధి తెలుసుకో. ఆయనకి విద్యేస్తున్నారు ఏమని? ఒక్క సందేశం వారిని దేవుని మీద విశ్వాసం ఇచ్చుకోగలిగి తీరింది, వారిని ఉపవాసం చేయించగలిగి తీరింది, వారిని ఏదైతే విరామ వస్త్రం ధరించుకు తీరి దేవుడిని వెతికి తీరి ఉగ్రత తప్పించుకోగలిగేటట్టుగా దాని యొక్క ఉపవాసం కొన్ని ఉగ్రతలను తప్పించి తీరుతాయి. ఉపవాసం చేయకపోతే ఉన్న ఉగ్రతలన్నీ ఇంటి మీద తోడు చేసి వస్తాయి. అది నీ కొడుకు మీద ద్వారా రావచ్చు, నీ భర్త మీద రావచ్చు, నీ ఆస్తి మీద రావచ్చు, నీ సంపాదన మీద రావచ్చు. అవన్నీ నువ్వే అనుభవించుకు తీరాలి. ఈ పగటి దేవుని బిడ్డలు చేసుకు తీరాలి. మారు మనసుకు తగిన ఫలం నినవే పట్టణస్థలకు ఉండబట్టి ఏమొచ్చి తీరింది? వారి మీద నుంచి దేవుని ఉగ్రత ఏమై తీరింది? తప్పింది. దేవుని దగ్గర వంకర పనులు చేసిన వారు తెల్లని పనులు చేయడానికి ప్రారంభించి తీరారు. దేవుని దగ్గర వారి జీవిత స్వభావంలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. అప్పటి వరకు పాపము వరకు ప్రయోజనం చేసిన ఊరు దేవునికి కనపరచడానికి, దేవుని నామాన్ని లేవనెత్తడానికి, దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకోవడానికి, దేవుని యొక్క ప్రవర్తనలో లోబడి తీరడానికి వారు నిర్ణయించు తీరారు. నువ్వు దేవునికి నమ్ముతున్నావన్న దానికి ఆధారం ఏంటిది? నువ్వు దేవునికి నమ్మి తీరితే నీలో ఎప్పుడు దేవునికి స్తోత్రం చెప్పే భావం ఉండి తీరుతుంది. సంఘాలంతా అధోగతిలోకి వెళ్ళిపోయినప్పుడు అయ్యగారు చెప్తే హారలే చెప్తారు. అయ్యగారు చెప్తే హారలే చెప్తే ఇంకెందుకు? నీలో హారలే రాలేదు. దానికి నేను కింద వస్తాను. నేను చెప్తాను నీలో నీకే హారలే ప్రైజ్లో రాలేకపోతే ఇంటికాడ హారలే ప్రైజ్లో లేదని అంటాం. ఇంటికాడ హారలే ప్రైజ్లో వండితే కదా ఎక్కడికి వెళ్ళినా వంట వాసన వచ్చేది. ఇంటికాడ వంట లేకపోతే వాసన రాదు. దాని అర్థం దేని వాసన? స్తుతియాగముకున్న వాసన నీలో ఉండి తీరితే సన్నివాసం ఎప్పుడైతే చెప్తే సంఘంలో ప్రార్థన అయిపోయిన తర్వాత డబ్బు కొడితే సన్నివాసం ఉంటుంది. అమ్మ మొదటి డబ్బు కొట్టినప్పుడు దిగిందే, ఇప్పుడు కూడా నీలో దిగుతున్నా అని చెప్పడానికి పెద్ద అర్థం ఏంటలేదు. డబ్బు కొడితే దిగుతున్నది అక్కడ దిగుతుంది, ఇక్కడ దిగుతుందంటే అది ఇక్కడ మళ్ళీ ఇక్కడ తెచ్చి అలవాటు చేసుకున్నాం. డబ్బు కొట్టితే దిగితే కాదు, ఇంటిలో అలవాటు ఉండి తీరితే, నడిచేటప్పుడు అలవాటు ఉండి తీరితే, ప్రార్థన చేసేటప్పుడు అలవాటు చెప్పి అలవాటు ఉండి తీరితే వాటికి వచ్చేది. దాని
దానికి పాట గీట ఏం అక్కర్లేదు, దానికి వాక్యం గీతం ఏం అక్కర్లేదు, దానికి సాక్ష్యం ఏం అక్కర్లేదు. ఒక వేదిక దొరికితే చాలు, కొందరు దేవుడి పేరు కూర్చుంటే చాలు, ఆటోమేటిక్ అన్ని వాసన గౌరవం ఉంటే బయటకు వస్తాయి. ఇది అలాగలేదు, డొప్పు కొడితే వచ్చేది. ఏం లక్షణాలు ఇవి. డొప్పు కొడితే ఎక్కడ వస్తుంది, డొప్పు కొడితే. అందుకే ఇంకా ఈ జుట్టు కూడా వరవేస్తే దీనికి దానికి తేడా ఇట్లేదు. కొందరికి సంక్రాంతికి శివరాత్రికి అయ్యి వస్తుంది. హలో, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చెప్తున్న వాళ్ళందరూ ఒక మనసై కూడి ఉన్నప్పుడు వారి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ అగ్నిలా దిగి వచ్చింది. అగ్ని నాలికగా దిగి వచ్చింది, విభజించింది, గదంతా నిండింది. దాని అర్థం వారందరూ నిండిపోయారు. నిండిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? నిండిన తర్వాత కూర్చొని సైలెంట్ ఉన్నాం. నిండిన తర్వాత సైలెంట్ అని వారు మాట్లాడేది ఏం చేశారు? లేని వాక్యం ఏం చెప్పారు? మరి అది చెప్పాలి, అన్ని చెప్పేసాం. ఇక్కడ అన్ని భాష గంటలు గంటలు చెప్పి బయటికి వెళ్ళి ఏసయ్య దేవుడు, ఏసయ్య నేను విడిపించిన వాడు, ఏసయ్య చెప్పలేకపోతే పొందినట్టు ఏడతాం. అందుకే ఇది కూడా ఒక యాక్షన్ ప్రాసెస్, ఒక ప్రాసెస్ అయిపోయింది. అన్ని భాష చెప్పడం గోల గోల అన్ని భాష గోల ఎత్తేసుకో దుమ్ము దులిపేసి అన్ని భాష లేదా నాయన? ఈ దుమ్ము దులిపి అన్ని భాష చెప్పే దేనికి? బయటికి వెళ్ళి చెప్పగలిగినాం. ఏమని? ఆ నీవేనా నిందాపం చేసి నేను తాగేసి మమ్మల్ని చేస్తున్నావు, మత్తుగా ఎత్తుకుతున్నావా నాయన? ఇది మత్తు కాదు. నాకు నెరవేరిపోయి నీ పరిస్థితి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ధైర్యం తిరుగుతున్నావు. నేను తాగేసి కూడా ఆత్మనామంలో వశీకరించింది, ఆత్మనామం కప్పడం చేస్తుంది. ఆత్మకు నేను అనురూపుని ఉన్నాను. ఆత్మే రాజానికి పని. నువ్వు దేవుడికి పని చేస్తావు. అందుకే ఒక ప్రశ్న అడిగారు, సహోదరుల మేము ఏం చెయ్యాలి? ఈ అడగలేనోడి బాప్తిస్మం కూడా నేనేం చెయ్యాలి, రక్షణ కోసం నేనేం అడగలేనోడు ఏం చేయకూడదు. ఈ అడగలేదు కొందరికి ఇచ్చినందుకే పాస్ గారు తల పడతాను. మన సంఘం గురించి నేను బయట విషయం చెప్పట్లేదు. ఈ అడగకుండా ఏమని రక్షణ కోసం నేనేం చెయ్యాలి, మానసు పొందడం నేనేం అడగలేనోడు నాడు ఎప్పుడు సంఘం తలపై ఎంత మెచ్యూర్ అయినా, ఎంత పెద్ద విశ్వాసాన్ని, ఎంత పెద్ద అభిషేకుడు అయినా సంఘానికి సంఘ కాపుకి ఎప్పుడు తలపై. ఆ తలనొప్పి ఆగదు సాగదు. కారణం ఇది, ఆయన ఇంట్రెస్ట్ ఉండే బలవంతంలో చేశారు. అందుకే భాష గారు ఎందుకు నీ బాధ్యత ఇచ్చారు? ఇవ్వకపోతే మనం రావేమో, లేకపోతే ఆత్మీయ స్థితిలో ఉండవేమో అని చెప్పి నిన్ను ఏం చేశారు? పోయిన రోజు ఒక బాబుతో నేను మాట్లాడా, బాబుకి నేను అడిగాను, అమ్మ బాప్తిసం పొందాను. లేదయ్యా, బలవంతంగా నన్ను ఎక్కడికి దింపారు? నీళ్ళ లోపలికి దింపారు. నింపి భక్తితో ఏమైనా తేడా ఉందా? ఏం తేడా లేదయ్యా, అని ఎంత సేమే. తొలి దోచుకునే దాన్ని ఇప్పుడు దోచుకున్నాను. తర్వాత నేను అడిగాను, ఎప్పుడమ్మా నీళ్ళు మాకు? లేదుయ్యా, ఒకరోజు నేను ఒక క్యాంప్కి వెళ్ళాను. 7 రోజుల క్యాంప్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉపవాసంతో దేవుడిని వెతికి తీరేటప్పుడు నాకు అర్థమైతే నేను ఒక పాపిని, పాపం నుంచి విడుదల పొంది నేనేం చేయాలన్న ప్రశ్న నన్ను ఏం చేసింది? కొట్టుకుని తీరింది. నేను అప్పటికే నమ్మకం బాప్తిసం పొందేసావు కదా. అయితే ఏమైంది? అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ రోజు 7 రోజుల ఉపవాస కోడిక గతించిన తర్వాత ఆ క్యాంప్ మీటింగ్లో నాకు అర్థమైతే నేను ఇన్నాళ్ళు చేసినంత దేవుడిని దోచుకోవడానికి ఇక్కడి నుంచి నేనే యథార్థరీతిగా దేవుడిని నేను చేస్తాను, ఏకైకే మాదిరిగా ఉండి తీరుతాను అన్న దాంట్లో ఆయనకి బోధ్యత వచ్చి తీరింది. ఈ పగడగల నేను అడిగే ఒక మాట, యేసయ్యను విశ్వసించి తీరిన వాస్తవమే. యేసయ్యను విశ్వసించి తీరిన వారు ఉపవాసానికి ప్రాధాన్యత ఇచ్చి తీరుతారు. దేవుని దగ్గర విమర్శించుకొని ఏం చేస్తారు? దేవునికి గణపరిచి వంకర త్రోవలను విడిచి తెల్లని మార్గానికి బయలుదేరి తీరడానికి జీవితానికి సిద్ధపరచుకు తీరుతారు. అందుకే నేను చెప్పొచ్చే మాట, మారు మనసు వచ్చి తీరితే నీ అలవాట్లలో కొన్ని మార్పు వచ్చి తీరుతారు. తొలి నిన్నే వస్తువులు ఏం చేశారు? దుష్టత్వం చేశారు. ఇప్పుడు కూడా దేవుడు దుష్టత్వం చేశారు. ఇప్పుడు కూడా దేవుడు ఏం కూడా దుష్టత్వమే. ఈ ఆరాధన మధ్యలో దుష్టత్వం అది. ఈ ఆరాధన మధ్యలో దుష్టత్వం అది. హలో, కోర్టు వేదికలో కూర్చున్నాడు, నీకు అక్కడ దొమ్ము లేదు. పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు, నీకు అక్కడ దొమ్ము. చర్చిగా నీకు ఎక్కడ దొమ్ము వచ్చి దాని అర్థం దేవునికి, దేవుని వాక్యానికి పెద్ద కాదు, దుష్టత్వం అది. ఆ దుష్టత్వం విడిచిపెట్టు. ఒకసారి దేవుని దగ్గరికి వచ్చి తీరితే మనకి లెగిచేది లేదు. ఎప్పుడు లేవాలి? సంఘం లెగిచేటప్పుడు లెగిచి తీరాలి. ఈ దుష్టత్వం మానవే. రెండోదిగా బైబిల్ చెప్పిన మాట, మూడోదిగా బైబిల్ చెప్పిన మాట, 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 12 నుంచి కిందగా చదవగలిగి తీరుతుంది. మనాషే అని చెప్పిన రాజు గురించి ఎక్కడ ప్రస్తావించబడి తీరుతుంది. మనాషే అని చెప్పిన రాజు దేవుని ద్వారా ఎన్నిక పొందుకు తీరాడు. 12వ వయసులో రాజుగా మారాడు. 45 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడు? పరిపాలన చేసుకుపోయారు. కానీ చేసే పనులన్నీ అంటాంటివి దేవుని యొక్క దృష్టిలో చెడుతనం చెందేది.
దేవుని దృష్టిలో ఏం చేశాడు? చెడుతనం చెందేటట్టుగా ఉన్న పనులు చేశాడు. దేవుని దృష్టిలో చెడుతనం అనేది కొందరికి అర్థమే కావట్లేదు, కొందరికి ఏం కావట్లేదు, అర్థం కావట్లేదు. ఎన్ని చెడుతనం చేసినా దేవుని వెతికి చేస్తున్నాం అన్నది. అట్లాంటి వాడికి దేవుడు ఏం చేశాడు తెలుసా? దాన్ని 11వ వచనం నుంచి కిందకి చదవగలిగితే, అట్లాంటి వాడిని ఆయన రాజ్యాన్ని ఎవరి చేతికి ఇచ్చేశారు? అన్యుల చేతికి ఇచ్చేశారు. అన్యులు వారిని ఏం చేశారో తెలుసా? దోచుకోవడానికి ప్రారంభించుకు తీరారు. అన్యులు వారి మీద దాడి చేయడానికి ప్రారంభించలేదు. అన్యులు లేక బాబిలోను నివాసులు వారిని సంఖ్యలతో తీసుకెళ్లారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, మేము చేసిన శాస్త్రాన్ని ఏమని? దుష్టత్వం చెందేది. దుష్టత్వం చెందేటప్పుడు నీకు అర్థం కాలేకపోతే బానిసత్వంలోకి వెళ్తేనే నువ్వు దుష్టత్వం చెందుతున్నావు అని కొందరు అర్థమైంది. దేవుడి ద్వారా అభిషేకింపబడిన వాడే, దేవుడి ద్వారా పిలవబడిన వాడే, దేవుడి ద్వారా ఏర్పరచబడిన వాడు ఎవడు? మనస్సే. కానీ ఆయనకి అర్థం కావట్లేదు, నేను ఎవరి ఎదుట నడిచి తీరాలి, దేవుడి ఎదుట నేను సరైన రీతిలో నడిచి తీరాలి, దేవుడి ఎదుట నేను ఏమై తీరాలి, దేవునికి లోబడి తీరేదిగా నడిచి తీరాలి. అందుకే ఈయన దేవుని ఎదుటగా, దేవుని వ్యతిరేకంగా జీవించి ఈయన చేసిన పని తెలుసా? ఈయన దేవుని పిల్లలకు గణపరచకుండా, దేవునికి గణపరచకుండా, దేవుని వాక్య భాగంలో గణపరచకుండా ఏం చేశాడు తెలుసా? బయలు దేవతలను, అసేరేముల దేవతలను, సూర్య చంద్ర నక్షత్ర ఇలాంటి దేవతలకు ఏం చేయడానికి ప్రారంభించాడు? ఆరాధన చేయడానికి ప్రారంభించి తీరాడు. తర్వాత ఏం చేశాడో తెలుసా? ఆయన దేవుని పేరట అని చెప్పేసి ఇంకెవడో పేరట ఏం చేయాలి? వేదికలను తయారు చేశాడు. దాని మీద అర్పణలు, యాగములు అన్ని అర్పించుకోవడానికి చేశాడు. దాని తర్వాత చేసిన పని తెలుసా? మంత్రతంత్రాలు, కుతంత్రాలు ఇవన్నీ చేయడానికి మొదలెట్టి తీరాడు. ఎవడు? దేవుని ద్వారా అభిషేకింపబడిన. ప్రశ్న, దేవుని బిడ్డలు మంత్రతంత్రం చేసుకోవచ్చా? దేవుని బిడ్డలు మాంత్రికులు అవ్వచ్చు? అవ్వచ్చు. మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం ఇంటికి చదవండి. తిరుగుబాటు చేసిన మాంత్రికుడే. బోర్డు మాంత్రిక మంత్రాలు ఉన్నాయి. ఆఖరిగా ప్రార్థన చేశాడు చెప్పాడు, మంత్రతంత్రం ఇది సంఘ బిడ్డలే మాంత్రికుడు, నామపల్ల మాంత్రికుడు. ఏ తిరుగుబాటున్నాం? పాస్టర్ గారు చెప్తారు శుక్రవారం ఆరాధన ఉంది, తిరుగుబాటున్నాం. మాంత్రికుడు. అభిషేకం పొందిన మాంత్రికుడి, మోర్మనసు పొందిన మాంత్రికుడివి, అన్ని భాష చెప్తున్న మాంత్రికుడివి, దేవుని సంఘంలో దూరుకొచ్చిన మాంత్రికుడివి. నీ మాంత్రిక లక్షణం ఏమన్నది? దాని అధికారం ప్రభుత్వ పరిస్థితి తీరుతున్నది. ఏ రోజు నువ్వు దేవునికి లోబడి తీరుతావో, ఏ రోజు నువ్వు దేవుని వాక్యానికి లోబడి తీరుతావో, ఏ రోజు నువ్వు సేవకునికి లోబడితే నీ మాంత్రిక లక్షణం ఆగిద్ది. అందుకే ఈ ఆరాధనలో అన్ని భాషలో లేదు. ఆరాధనలో దేవునికి గడపడానికి మనసు కలిగి తీరట్లేదు. దేవుని యొక్క బిడ్డగా పశ్చాత్తాపం రావడం మా వ్యక్తి మాంత్రికుడే, ముందు మాంత్రికుడు. అడిగే కదా నేను చెప్పొచ్చే మాట. మనస్సుకి కూడా అర్థం కాలేదు, ఆయనలో కూడా ఏముంది? మాంత్రిక లక్షణం ఉన్నాయి. ఈ కాబట్టి కదా ఎప్పుడు అర్థమై తీరిందో తెలుసా? ఎప్పుడు ప్రజలు దోచుకోబడి తీరారో, ఎప్పుడు ప్రజలని అన్యులు వారి మీద దాడి చేయడానికి ప్రారంభించి తీరాడో, అప్పుడు అర్థమై తీరింది ఏమని? ఆయన దుష్టత్వం చెందే ప్రవర్తనలో తన జీవితాన్ని నడుచుకు వెళ్ళి తీరుతున్నాదన్నది ఆయనకి ఏమై తీరింది? దుష్టత్వం చెందితే ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? అన్ని దేవునికి నచ్చుతుంది అని పేరు. అదే దుష్టత్వానికి ఉన్న ప్రత్యేకత. అంతే కదా? చాలా మంది దుష్టత్వానికి ఏం చేస్తున్నారు? త్రోవ ఇచ్చుకుంటున్నారు, అవకాశం ఇచ్చుకుంటున్నాడు. ఈయన కూడా దుష్టత్వానికి ఏం చేశాడు? వేదిక తయారు చేశాడు. దేవునికి ఆరాధన చేసి ఆరాధన క్రమాలను మార్చేశాడు. దేవునికి అర్పించాల్సిన బలియాగాలన్నీ మార్చేశాడు. ఎవరెవరికో ఇస్తున్నాడు. బైబిల్ చెప్తున్న మాట, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని దేవుడు ఎవరికి చెప్పారు? ఇశ్రాయేలీయులకు చెప్పారు, సంఘానికి కూడా చెప్పారు. ఏమని? నేను తప్ప నేను దేవుడు. మనకి ఆయన తప్ప మిగతా అన్ని దేవుడు ఉన్నాయి. ఎవరు తప్ప? నిజ దేవుడు తప్ప మిగతా అన్ని దేవుడు ఉన్నాయి. అదేలాగా దేనిని నీవు అధికంగా ప్రేమిస్తున్నావు అదే నీ దేవుడు దేవత. అర్థం కాలేదు. అందుకే బైబిల్ చెప్పేది, నీ హృదయం ఎక్కడున్నాదో నీవు అక్కడే ఉండేది. కొందరి హృదయం దేవుని మీద ఉంది కాబట్టి దేవుని వదలరు. ఇతర సహోదరుని ఇంటికి యేసయ్యని పిలిపించారు. ఒకరికి దేవుని మీద ఫుల్ ఇంట్రెస్ట్, దేవుని దగ్గరే కూర్చుంది. మరో దానికి దేని మీద ఇంట్రెస్ట్? ఆహారం పెట్టాలి, భోజనం చేయాలి, వండాలి, గిండాలి, అన్ని చేయాలి. ఆ వీటి మీద ఉన్నారు. అది యేసయ్య ఉన్నప్పుడు ఉండడం ఏం అవసరం? మళ్ళీ దానికి మళ్ళీ ప్రజలు ఏం చెప్తారో అది ఆ పరిచర్య కూడా ఉండాలని నేను నమ్మరు. యేసయ్య ఉన్నప్పుడు యేసయ్యతో కూర్చో.
ఏసయ్య దగ్గర ఉన్నప్పుడు ఏసైతో ఏం చేయి, కూర్చో. ఏసై దగ్గర నుంచి ఏం చేసుకో, మేలు ఇంపిత వాక్య జ్ఞానం నేర్చుకు తీరు. దాని తర్వాత ఎవరి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చెప్తున్నది, అందరూ సాక్ష్యాలు చెప్పేది కంప్లైంట్ ఏమని, నేను రోగిగా ఉన్నాను, ఎవరు నా దగ్గర రాలేదు, నేను అది చేశాను, ఎవరు నా దగ్గర బాబు కంప్లైంట్ చెప్పిన సాక్ష్యం చెప్తున్నాను. సేమ్ యాటిట్యూడే, దుష్టత్వం అది. కానీ ఏసీ చెప్పిన మాట ఏంటి తెలుసా, కాళ్ళ దగ్గర కూర్చుని ఆమె గురించి ఏసి చెప్పిన ఆమె మంచి దాన్ని ఎంచుకుంది. అప్పుడు ఈమె ఎంచుకుంది అది చెప్పలేదు ఏసే, అర్థమైంది మంచిది. కాళ్ళ దగ్గర కూర్చుని నేర్చుకున్న దానిని మంచిదని ఏసై చెప్పినప్పుడు ఎవరికి అర్థం అవ్వాలి, ఆమెకు అర్థం అవ్వాలి. మనకు అర్థం కావాలి, దుష్టత్వం త్వరగా అర్థం కాదు. అందుకే నేను చెప్పొచ్చే మాట, మనసేకి అర్థం కాలేదు, మేము దుష్టత్వం చివరికి ఎప్పుడు అర్థమై తీరింది, ఎప్పుడు సంఖ్యలతో పట్టబడి తీరారు, ఎప్పుడు బంధింపబడి తీరారు, ఎప్పుడు అంటే దోచుకుపోయి అప్పుడు ఆమెకు అర్థమైంది ఏమని, మనం దుష్టత్వం ఉందో లేదో తెలుసుకోవాలంటే నువ్వు సంపాదించే, నువ్వు తింటున్నావా వేరే వాళ్ళు తింటున్నాడా ఆలోచించి దుష్టత్వం ఉందో లేదు. నువ్వు వెళ్తున్నా వేరే ఎవరో తింటున్నా ఆలోచించో, ఏదో దుష్టత్వం ఉంది. నువ్వు దేవుడి కొరకు ప్రయాసపడి వేరే ఎవరో తింటున్నా దాని అర్థం ఏముంది, దుష్టత్వం ఉంది. వెంటనే ఆయన చేసిన 12 తెలుసా, దేవుని సన్నిధిలోకి సాగిలపడి దేవుని దగ్గర క్రమపడి ఏం చేసుకున్నా, మనసు మార్చుకు తీరి దేవుని దగ్గరికి తిరిగి వచ్చి తీరడానికి ప్రయత్నం చేసి తీరాడు, యాగర్పణ చేసి తీరడం ప్రయత్నించి తీరాడు, దేవుని సన్నిధిలో తిరిగి రావడానికి ప్రయత్నం చేసి దానివల్ల ఏం కలిగి తీరింది, తనకి దేవుడు క్షేమాలు తీర్చుకోగలిగి తీరాడు. అందుకే మొదటి వేళ దేవుని యొక్క బిడ్డలు దేనికి అవకాశం ఇచ్చి తీరకూడదు, అన్యాయాధనలకు అవకాశం ఇచ్చి తీరకూడదు. అందుకే చాలా మంది దేవుని బిడ్డలకి దేనికన్నా ఎక్కువ ఇష్టం, దేవుని కన్నా దేవుడు లేని సంతులమైన అధికంగా ఇష్టం. దేవుడు వద్దు, దేవుడు మాట్లాడొద్దు, పెళ్లి చేసుకుంటారు, దేవుడు మాట్లాడి పెళ్లి చేసుకో. మీ కుటుంబంలో పిల్లలు జరుగుతున్నాయి ఆలోచించు, దేవుడు మాట్లాడి జరిపించినదా? హలో, నువ్వు ఇల్లు కట్టావు, దేవుడు మాట్లాడే కట్టించుకున్నావా? నువ్వు అన్ని పనులు చేస్తావు, దేవుడు మాట్లాడకుండా చేసేస్తే తర్వాత నువ్వు కనిపెడుతుంది, దేవుడు మాట్లాడు. ఇదే మహాస చేసిన ప్రాబ్లం కూడా. ఒకడు చెబుతున్నాడు అన్ని దేవుడు ఇష్టమే, అన్ని దేవుడు ఇష్టమా? మన చివరి కలిగే కదా అయ్యేది. దేవుని ఇష్టానికి కూడా ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా, ఎప్పుడు మన ఇష్టానికి వివరణ తెలుసుకోవడం. అందుకే యేసయ్య శిష్యులకు చెప్పి, ఎవడైనా నా శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలి, తన ఇష్టాన్ని విశ్వాసం 3 మంది ఉన్నారు, శిష్యులు మంది ఉన్నారు. యేసయ్య విశ్వాసం చేయమని చెప్పలేదు, శిష్యులు చేయమని చెప్పారు. శిష్యులు ఏం చేయాలి, తన ఇష్టం విడిచిపెట్టాలి. రెండోదిగా తన ఇష్టం విడిచిపెట్టి తీరితే తనకంటూ ఒక శిలువ తెప్పించి తీరుతారు. అట్టాంటి శిష్యుడై తీరింది. అప్పుడు మనకు అందరికీ సొంత ఇష్టం ఉంది. ఆ సొంత ఇష్టం వదిలేదు రావట్లేదు. నాకు ఇష్టం అంటే ప్రార్థనకి వెళ్తాను, నాకు ఇష్టం లేకపోతే ప్రార్థన రాదు, నాకు ఇష్టం అంటే పాడుపడతాను, నాకు ఇష్టం లేకపోతే దాని యొక్క నీ ఇష్టాన్ని కూడా ఏం చేయగలిగి తీరాలి. ఇష్టం ఇవ్వకపోతే ప్రాబ్లం ఏంటిది? అది వారు వాక్యం చెప్పినట్టే, శారీరక క్రియతో అన్ని పనులు చేయగలుగుతాం. శారీరక క్రియలతో చేస్తాం, శారీరక క్రియలు ఏమి నీ ఇష్టం చాలలేదు. అందుకే కదా దేవుని యొక్క దాసైన ఇసహాకు పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు ఎవరిని పంపించారు, ఇంట్లో 10 మంది పంపించారు. ఉందా నీకు దొంగ తెచ్చిన సంబంధం న్యాయం చేసుకున్నాడు. అది మరి అప్డేట్ వచ్చింది. ఇది 110 చూస్తారు, 210 దానికి సెకండ్ చేస్తారు. హలో, 110 బిస్కెట్లు పిక్చర్లు తినాలి, 110 పిక్చర్లు తినాలి, 210 చేసుకుంటారు. హలో, వెళ్ళాడు, చూశాడు, మాట్లాడాడు, తీసుకొచ్చాడు. దైవంగా సిద్ధపడి తీరింది. ఎక్కడికి రావడానికి, అబ్రహాం ఇంటికి తిరిగి రావడానికి ఆసక్తితో తిరిగి రాగలిగి తీరింది. ఒక్క మాట వెనుదిరిగే మాట, దాన్ని అభ్యంతరంలో చిత్రీకరణ కుటుంబ సభ్యులు ప్రయత్నం చేశారు. కానీ ఏం చేసింది, దేవుడి ప్రణాళిక ప్రకారంగా తన వివాహాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోగలిగింది. చెప్పొచ్చే మాట, మానవ మనసు చెందిన వాడు ఏం చేస్తాడో తెలుసా, దేవుని యొక్క ప్రణాళికకు, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చు
మార్చుకు తీరుతాడు. ఈ పగటి వేళ నేను చెప్పొచ్చే మాట, మనాషేకి మార్పు రావడం వలన అన్యారాధన చేసిన దాన్ని అన్ని ఏం చేయగలిగాడు? తొలి దేవుని బిడ్డలకున్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆరాధన చేసేటప్పుడు అన్యారాధన తొలగించుకోగలిగి తీరాలి. అర్థం కాలేదు. ఆరాధన చేసినప్పుడు అదే కదా, నిజమైన దేవుని ఆరాధన చేసేటప్పుడు అబద్ధమైన దేవుడు అని వాళ్ళు ఏం చేశారు? పక్కన కొట్టేశారు. అదే కదా, నిర్మాణం చదవగలిగి తీరితే దేవుడి దగ్గర నుంచి పలక పొందుకోవడానికి ఎవరు వెళ్ళారు? మోషే వెళ్ళారు, యెహోషువ వెళ్ళాడు. మోషే ఏమో పైన ఉన్నాడు, యెహోషువ కింద ఉన్నాడు. దాని కింద ఎవరున్నారు? జనాంగము. వాళ్ళు ఏం చేశారు? ఒక దూడను దగ్గర చేసి ఆరాధన చేసి అన్ని చేసేసారు. చివరికి ఏం చేశారు? ఎవరికి వచ్చాడు? మోషే దిగి వచ్చాడు. మోషే దిగి వచ్చి పేరు బద్దలు కొట్టారు. నిజమైన దేవుని పలకను బద్దలు కొట్టాడు. నిజమైన దేవుని పలకను బద్దలు కొట్టేటప్పుడు ఆయనకి ఈ ప్రజలు చేసే పని చేసిన చూసినప్పుడు ఆయన ఏం కలిగింది? దేవుని విషయంలో ఒక్క కోపం కలిగి వచ్చింది. వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? వారి దేవతలను పగలగొట్టాడు. నేను నీ కడిగి మాట అదే, నీ దేవత నువ్వు పగలగొట్టావా లేదా? నువ్వు దేనిని అధికంగా ప్రేమించేది? పగిలిందా లేదా? నలిగిందా లేదా? ముక్కలయ్యిందా లేదా? నువ్వు డబ్బుని దేవత అనుకున్నావు కదా, దాన్ని పగలగొట్టావా? నువ్వు పిల్లల్ని దేవత అనుకున్నావు కదా, దాన్ని పగలగొట్టావా? నువ్వు కుటుంబానికి దేవతలు దాన్ని పగలగొట్టావా? నువ్వు పనిని దేవత అనుకున్నావు దాన్ని పగలగొట్టావా? నీకు నచ్చిన కొన్ని ఉన్నాయి కదా, దాన్ని పగలగొట్టలేకపోతే ఎన్ని అన్య భాషలు ఆరాధనలు చేసిన ప్రయోజనం ఏం లేవు. ఇవన్నీ పుచ్చుకునేది అన్ని దేవతే. హలో, ఇవన్నీ పుచ్చుకునేది ఎవరు? అన్యారాధన కోసమైనది. ఈ పగటిలో ఏం చేయాలి? ఆరాధన చేసిన వాడు అన్యారాధనకి చెందిన దాన్ని ఏం చేయగలిగి తీరాలి? పగల కొట్టగలిగి తీరాలి. అది మోషే దానిని పగల కొట్టేసి నీళ్ళల్లో కలిపేసి ఎవరికి తాగరించి తీరాడు? ఇశ్రాయేలు వారికి తాగరించి తీరారు. తాగేసిన తర్వాత ఏమై తీరింది? మరుసటి రోజు అయి తీరి మనముగా ఎక్కడ కనబడి తీరింది? వీధి గమనంలో కనబడి తీరింది. ఏది వారి దేవత అనుకున్నారో అది ఏమై తీరింది? నేలలో వారు తొక్కి వేసి తీరేంతటిగా పొడిగా మారి తీరింది. అర్థం కాదు. కొందరు ఆ దేవతనే ఇప్పుడు కూడా వశీకరించి పట్టుకు తిరుగుతున్నారు. ఆయన మీకు ఏసేది దేవతగా అంగీకరించి తిరిగితే ఏది దేవత ఏది దేవుడు కాదు దానిని నీకేం చేయగల వదిలించుకోగలిగి తీరాలి. నేను కొందరు దాన్ని వదలరు. అందుకే ఈ సాంప్రదాయాలన్నీ పిచ్చి వెనకాల వస్తున్నాయి. ఏ సాంప్రదాయం? మాకుంటాం ఆ దేవత నీ ఇంటికాడ పూజ చేస్తున్నాయి. ఏ పోయా దేవత? ఒక వ్యక్తి రక్షణ పొందేటప్పుడు ఏం వదులుకోగలిగి తీరాలి? అన్య దేవతకు చెందిన కట్టుబాట్లు వదిలించుకో. వదలలేకపోతే ఎంటాడు వస్తుంది. అబ్రహాముతో దేవుడు చెప్పినమాట, నీ దేశము, నీ స్వజనులు, నీ నీ వారు అందరినీ విడిచిపెట్టమని చెప్పడానికి కారణం ఏంటి? ఇవన్నీ వెనక్కి వస్తాయి. అబ్రహాం ఏం చేసిన? అన్ని విడిచిపెట్టాడు కానీ తోడు సాగు తోడు తీసుకున్నాడు. నాన్న తోడు తీసుకున్నాడు. నాన్నను కూడా తోడు తీసుకున్నాడు. దేవతను దాంతో ఎవరు కూడా లోతులు కూడా తోడు తీసుకున్నాడు. ఈయన మంది బరువు అయిపోయింది. తన విశ్వాస జీవితంలో ఇవన్నీ రెండు బరువు తీరింది. ఏంటంటే మెసోపొటామియా దగ్గర తీరేటప్పుడు తేడా చచ్చిపోయాడు. దేవుడు చచ్చిపోయాడని మనం చెప్పకూడదు. ఆ దేవతను దేవుడు తీసిపోయాడు. రెండోదిగా ఎవరు? ఈయనకి దేవతగా ఉన్న లోతు, ఆయన కూడా దేవుడు తొలగించి తీరారు. మూడోదిగా ఇస్హాకు ఎప్పుడు పుట్టాడు? 25 సంవత్సరాల వాగ్దాన కాలం తర్వాత పుట్టాడు. ఆయన కూడా దేవుడు పగలబట్టి తీరడానికి చెప్పారు, నీ కొడుకుని నా దగ్గరికి వచ్చి ఏం చేయి? బలియాగముగా అర్పించుకు తీరారు. ఈ పగటివేళ ఈ మానవ మనసుకు చెందిన దేవుని బిడ్డలు యథార్థంగా దేవుని సేవించి తీరాలంటే నీలో ఉన్న అన్యాయాధన ఏం చేయగలిగి తీరాలి? పగల కొట్టగలిగి తీరాలి. పగల కొట్ట లేకపోతే ఏమవుతుంది? దాని ప్రభావం నీ ఇంటి మీదకి, నీ కుటుంబం మీదకి, నీ ఆత్మీయత మీదకి దాడి చేసుకుంటూ వచ్చి తీరుతాయి. ఈ పగటి కదా దానిని విచారణ చేసుకుని నీ అన్యారాధన తెప్పించిన సిద్ధాంతములను ఏం చేయాలి? వదిలించుకోవాలి. వాటితో ఉన్న సంబంధం ఎరగొట్టగలిగి తీరాలి. ఈ పగటి కదా చేయడానికి మనసు కలిగిన దేవుడి బిడ్డలు ఉండి కలిగి తీరితే మనసే మార్పు మనసు పొంది తీరినట్టుగా తిరిగి దేవుడి దగ్గర ఏం చేయగలడు? మార్పు మనసు పొంది తీరి దేవుడి దగ్గర లోబడి తీరి. కొందరికి లోబడే సంతం ఉండదు. కొందరు లోబడు, దేవుడికి లోబడు. ఎందుకు దేవుడు భర్తలను ఇచ్చారు? దేవుడి బిడ్డలకి భర్తలు ఇచ్చారు. దాని వారికి లోబడి తీరడానికి. సేవకుడిని ఎందుకు ఇచ్చారు? లోబడి తీరడానికి. దేవుడు ఎందుకు ఇచ్చారు? వాక్యం ఎందుకు? లోబడి తీరడానికి. దాని అర్థం లోబడే తత్వం ఎక్కడ మనకి దొరికేది? దేవుడికి చోటు ఇచ్చే చోట్లనే మనకి లోబడి తీరేంత తత్వం. అందుకే పగటిలో దేవుడి బిడ్డలు ఏం చేయాలి? లోబడి కలిగి
తీరి దేవుడిని సేవించుకోగలిగి తీరాలి. నేను చెప్పొచ్చే మాట, మనాషే మార్పు చెంది తీరి ఏం చేస్తున్నాడు? దేవునికి ఆరాధన చేస్తున్నాడు. ఈ పగటిని ఆరాధన క్రమంలో కూడా మనసు మార్పిడి రావాలి. మనోత్పన్న అనివార్య మాట్లాడితే అంత క్లియర్ అనుకోతున్నాం. పాట పాడితే అంత క్లియర్, అన్ని భాష మాట్లాడటం క్లియర్ కాదు, పాటలు పాడడం క్లియర్ కాదు. ఆరాధన నీకు నచ్చిందా లేదా? ఈరోజు నువ్వు అన్ని భాష మాట్లాడేవే, ఆ అన్ని భాష దేవుడితోనేనా మాట్లాడింది? దేవుడికి నచ్చిందా లేదా ఒకసారి? అందుకే కదా ఇద్దరు అన్నదమ్ములు ఆరాధన చేయడానికి వెళ్ళారు. ఒకడు సంతోషంగా ఆరాధన చేయడానికి వచ్చాడు, ఇంకొకడు ఏం చేశాడు? దేవుని వాక్య గ్రంథం ఏం చెప్పి కూర్చున్నాం దాన్ని అనుసరించి. హలో, పౌరు సేవలు దేవునికి ఆరాధన చేశారు. ఎక్కడ ఆరాధన చేశారు? చప్పట్లు కొట్టడానికి ఏం లేదు, చేతులు లేవు, నిలబడడానికి చోట్లు లేదు, మోకాలు కూర్చోడానికి పరిస్థితులు లేవు, శాప లేదు, ఫ్యాన్ లేదు, సౌకర్యాలు లేవు, ఏడు లేదు. అర్ధరాత్రి వేళ వారి క్రమం ఉంది. ఎందుకంటే రాత్రులు వాళ్ళకి అదే కదా పని, పనులు రాత్రులు వాళ్ళకి అదే పని కదా. లేక మాకు వచ్చేది చేయలే, మా కేసు ఎవరు అండర్టేక్ చేసేది లేదు, మమ్మల్ని విడిపించేవాడు ఎవడు లేడు, నువ్వే ఏదో ఒకటి చేయగలిగి తీరేది. నీ పేరట మేము ఎక్కడికి వచ్చాం? హలో, ఎవరి పేరట? దేవుని పేరట మేము ఎక్కడికి వచ్చాం. దేవుని పేరట మాకు ఇక్కడ ఏం జరిగి తీరాలి? ఆరాధన కనబడి తీరాలి. చేరసాలకు ప్రత్యేకత, చేరసాలలోనే జరగాల్సిన అన్యాయాలు, అతిక్రమాలు అన్నీ జరిగేది. ఈ అతిక్రమాలు అన్యాయం చేసే గుంపు లోపల న్యాయయుక్తం చేసే కొందరు వచ్చారు. ఆ కొందరు వచ్చిన ఆలయం న్యాయయుక్తమైన పని చేయడానికి ప్రారంభించారు. న్యాయయుక్తమైన పని చేయడానికి ప్రారంభించే గడువులు ఏవైతే పునాదులు కదిలినాయి, దానికంటే ఆరాధన దేవునికి నచ్చే విధంగా కదిలింది. దేనికి అది? ముందు నిన్ను కనిపింది, రెండోది కూర్చున్న చోటుని కనిపింది, మూడు ఉన్న వాతావరణాన్ని కనిపింది, నాలుగు ఉన్న ప్రదేశంలో ఎదిరించిన వారిని కదిపి. మన ఆరాధన మనమే కాదు, మన గుంపును తెచ్చేయాలి. చెమట రాని ఆరాధన, కన్నీరు రాని జ్ఞాపన దేవునికి నచ్చదు. పనికి వెళ్ళినప్పుడు గోరగోర చెమట వచ్చే తినేస్తున్నాం, ఆరాధన చేసినప్పుడు చెమట రాకపోతే. అందుకే ఆరాధన మధ్యలో కొందరు వచ్చి ఏ చేయపండి చెమట రప్పించింది ఆరాధన. ఎందుకు ఆరాధన ఏం చేసాం? ఏం లేదు, కూర్చొని గాలి పీల్చుకొని వెళ్ళాం. థియేటర్ వెళ్ళి కూర్చున్నట్టే ఉంది, ఏం రాలేదు. పరిశ్రమ పోయినా ఖైదీలో చెమట కాల్చకుండా తినేసి వెళ్ళిపోయి. బైబిల్ చెప్పిన మాట, చెమట మౌనంగానే నీవేం చేయాలి? దేవుడు పెట్టకి చెమట రావక్కర్లేదు, తినేయాలి. దేవుడు చెప్పిన మాట అది. మనిషి దేని ద్వారా? చెమట ద్వారా. నీ ఆరాధన చెమట ఉందా? నీ వాక్య ధ్యానంలో చెమట వస్తున్నదా? నీ ప్రార్థనా విధానంలో కనుగొని వస్తున్నదా? చెమట వస్తున్నదా? యేసు గురించి చెప్పిన మాట, ఆయన ప్రార్థన చేయడానికి ఎక్కేసరికి ఏమైతే తన శరీరంలో నుంచి చెమట ఏమైతే రక్తం ఏసైకున్నది నీలో లేకపోతే ఏసైకి కావాలి, ఇంకెప్పుడు కాదని చెప్పాలి. ఏసయ్య విలపించినట్టుగా బైబిల్ చెప్పిన 3 చోట్ల ఆయన విలపించి తీరాడు. పన్నమ్మకం చూసినప్పుడు విలపించాడు. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆయనకి ఏడుపు వచ్చింది, ఒక సమాధానం చూసినప్పుడు ఆయన ఏడుపు వచ్చింది. ఎందుకు ఏడుపు? దేవా ఇది ఒక మార్పు కలిగి తీరాలి నా సైన్యంలో. దిస్ ఈజ్ వర్షిప్. దీన్ని ఆరాధన అంటారు. వచ్చి పాటలు పాడేసి వెనక నివాస సాగదీయంగా ఆరాధనలో ఏముంది? పాటలు ఉన్నాయి, ఆరాధనలో చప్పట్లు ఉన్నాయి, ఆరాధనలో దేవుడిని గణపరిచారు. కొన్ని ఆరాధనలు మీరు చూడండి, సినిమాటిక్ ఆరాధనకి ఈ ఆరాధన మీద తేడా ఏమవుతుంది? మొన్న ఒక చర్చికి వెళ్ళాం, వాళ్ళు ఆరాధన చేస్తున్నట్టు. ఎవరి సిస్టమ్ అది? ఇదే సేపు మరి నువ్వు తొలి నీ సాంప్రదాయంలో చేసేప్పుడు బైబిల్ యొక్క ఆరాధన చేయడం మోకాలు మంచి చప్పట్లు కొట్టి ఏక స్వరముతో దేవునికి ఏం చేయాలి? ఒక మనసు అయితే తిరగడం, ఒక డ్యాన్స్ అయితే తిరగడం కాదు. ఆరాధన నాట్యం చేయలేమని మనం చెప్పండి, కానీ అది ఏ ట్రెండ్కి తగ్గకూడదు, లోక ట్రెండ్కి తగ్గకూడదు. లోకం ఇచ్చే ఫోకస్ కాదు, నీ పాత సాంప్రదాయానికి మందాసం ముందు ఎవరు నాట్యం చేశారు? దానికి నాట్యం చేశాడు. ఏమని నాట్యం చేశాడు? అయ్యో నా నగరానికి రావడానికి ఈ మందాసం ఎంత
కొందరు ఆరాధనకి వస్తారు, కేతన అయిపోయాడు, ఈ వచ్చి దూరితే పడబడి కూర్చో, ప్రార్థన చేయి. ఆ పాటలోకి ఏకాగ్రత చెంది తిరగడానికి వేది తయారు చేయి. ఇది అలాగే దూరికి వచ్చి దూరికి పోవడం. ప్రిపేర్, సిద్ధపరుచుకుంటూ రావాలి. నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు ఏం చేయాలి? నీ మనసుని, నీ శరీరాన్ని, నీ ఆత్మని, నీకు ఉన్న వాటిని అన్నింటినీ ఏం చేయగలిగితే సిద్ధపరుచుకుని లోపరుచుకుని నీ ఆరాధనలో పెట్టి తీరాలి. రెండో విషయం చెప్పాలి, దేవుడి వాక్యాలు దేన్ని ప్రతిబింబించి తీరాలి? వాక్యాన్ని ప్రతిబింబించి తీరాలి. వాక్యం కాని వాక్యం కాని అన్యారాధన. అన్నిటి కొట్టేశారు, అందరూ డ్యాన్స్ చేసేసారు. ఎర్ర సముద్రం దాటేసిన తర్వాత అందరూ పాడిన తర్వాత మిరియమ్మకి ఏమిచ్చింది? పాట వచ్చింది. అందరూ పాడి ముగించేసిన తర్వాత చివరికి ఇచ్చింది. పాడింది, పాడలేదని నేను అనట్లేదు. ఎందుకు పాడింది? ఆ పాట పాడేటప్పుడు దేవుడికి జ్ఞాపకం చేసింది. మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రప్పించిన దేవుడి ఘనతను ఆమె ఏం చేసింది? వార్నించుకొని అప్పుడు ఆరాధనలో పాటలు ఉన్నాయి. ఏ పాటలు పాడాలి? నీ పాత జీవితానికి, నీ కొత్త జీవితానికి తారతమ్యం చేసేటట్టుగా, నీ భవిష్యత్ జీవితానికి తారతమ్యం. అందుకే నేను ఎప్పుడు చెప్పే మాట, నేను ఏడు పాట మాకొద్దు, నేను ఆరాధింప చేయలేని పాట మాకొద్దు, నేను దేవుడికి ఐక్యం చేయలేని పాట మాకొద్దు. మొదలు పాట పాడతాడు, వారికి ఆ పాటకి అనుమానం. ఈ మధ్య కొన్ని వర్షిప్ లీడర్లు తయారయ్యారు. వర్షిప్ లీడర్లు అంట, అది పని ఏంటిది? జనాన్ని వార్షిప్లో నడిపించడం. వీళ్ళు వర్షిప్ లీడింగ్ చేసేటోడు గెత్తుతాడు అని చేస్తాడు. వర్షిప్ లీడింగ్ అయిన తర్వాత వాక్య పరిచర్య వేదిక వీడు అక్కడ కుక్కను ఫోన్ చెబుతుంటాడు. అప్పుడు ఆడి అంతసేపు ఆరాధన చేసి ఈ ప్రజలు దేన్ని ఏం చేయాలి? ఫోన్లోకి వెళ్ళి ఆడడానికి దాని గురించి బైబిల్ చెప్పిన మాట. ఆయన ఆరాధన చేసినప్పుడు శౌలు మీద వ్యాపారించిన దురాత్మ ఏం చేసింది? బయటికి వచ్చి ఎవరిని చెప్పే ప్రయత్నం చేసింది? దావీదుని. సో నిజారాధన వస్తే అబద్ధాలని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దావీదు ఎక్కడ ఏమైతే తప్పుకోగలిగి తీరాడు, నిజమైన ఆరాధన వచ్చి రాగలిగి తీరితే దేవుని యొక్క సాన్నిధ్యానికి వచ్చి తీరుతుంది. ఎవరిని తాకాల్సిన అవసరం లేదు, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం. దేవుని యొక్క సాన్నిధ్యం శలోమోను దేవుని వరకు మందిరం కట్టించాడు. మందిరం లోపల యాగార్పణలు జరుగుతున్నాయి. బయట దేవుని యొక్క ప్రజలు దేవునికి ఏం చేస్తారు? దానపతి దానం దేవునికి మహిమను చూపించేటప్పుడు దేవుని యొక్క మహిమ ఎక్కడికి దిగి వచ్చింది? దేవుని మందసంలో దిగి వచ్చింది. దేవుని యొక్క బలిలో ప్రదర్శనలో వచ్చింది. పరిచర్య చేసేవారు ఉండలేకపోయారు. మనం వాక్యం వినలేకుండా గెలివారు, ఆనందం గెలివారు. వాళ్ళు ఏం చేస్తారు? పరిచర్య చెయ్యలేక బయటకు వచ్చి మహిమంతా తీవ్రం చెందేది. దాని యొక్క నీవు ఆనందం చేయడం వలన దేవుడి యొక్క ప్రసన్నత, దేవుడి యొక్క అంగీకరణ నీ మీదకి వచ్చి కలిగి తీరుతుంది. నీ పక్కన అలాంటి న్యాయాన్ని దేవుడు కోరుకునేది. లేకపోతే కానీ అన్యాయాలను కింద చెప్పవచ్చు. అని న్యాయాలలో మనసేకి ఏమొచ్చింది? మార్పు వచ్చి తీరింది. నీ పక్కన కట్టి మాటలు వాక్యాధారమే, నీ ఆచారాలు వాక్యాధారమే. నువ్వు చేసే ఆరాధన క్రమాన్ని దేవుడికి నచ్చే విధానమే.
జైలులో చివరి మాట, దేవునికి అంగీకరణ కలిసి వచ్చే లాభం ఏంటిది? ప్రజలు దేవునికి నమ్మేది సాక్ష్యముగా వినబడింది. ప్రజలు దేవునికి చేసాలు ఈ ఆరాధన చేశారు, చేసాలు కలిగింది, చేసాలో ఉన్న ఖైదీలు మారిపోతుంది. రెండోదిగా చేసాలో ఉన్న జైలు ఆత్మహత్య చేయడానికి ప్రయత్నం చేశారు. ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆరాధన చేసిన వాళ్ళు ఆత్మహత్య. దాని అర్థం ఆరాధన దేవునికి నచ్చే విధానం అయితే ఇదే. ఆత్మహత్య చేసేవారికి ఆత్మహత్య ఆగిపోతాయి. రెండోదిగా ఆరాధన సరైన విధానమైన ఆరాధన అయితే ఇదే. కొందరు యేసయ్యను రక్షకునిగా అంగీకరించే వేదిక కనబడతాయి. ఎందుకు మనం ఆరాధన చేసేది? మనం అనుకుంటున్నాం మాట్లాడితే బాగోకపోతే దేవుడు నచ్చితే పాస్టర్ నచ్చింది అనుకోండి. ఆయన అది చెయ్యడం వల్ల ఎవరైనా మోస్తున్నారా? కొత్త ఆత్మలు వస్తున్నారా? కొత్త వ్యక్తులు దేవుని సన్నిధిలో దేవునికి రక్షకులుగా అంగీకరించలేకపోతే ఆరాధన ఏమి కాలేదు, దేవునికి అంగీకరణ చెందేటట్టుగా మారలేదు. అందుకే సంఘం విశ్వాసులు మారిపోతున్నారే తప్ప కొత్త ఆత్మలు రావట్లేదు. అందుకే వివేచించండి. దేవా, ఆరాధన నీకు నచ్చే విధానంగా, నీకు అంగీకరించే విధానంగా నేను సిద్ధపరిచి తీసుకొచ్చి తీరడానికి సహాయం చేయమని మోషే చెప్పినట్టుగా చెబుదా. నీ ఆరాధనలు, నీ ఆత్మీయ పరిచర్యలు దేవునికి నచ్చే ఫలము తీసుకొద్దాం. నేను చెప్పుకొచ్చిన మాట సక్కాయి మార్మోన్స్ కలిగింది కాదు, సక్కాయి మార్మోన్స్ కలిగింది కనబడి తీరింది. దేవుని రాసిన మహాశయ మార్మోన్స్ కలిగి తీరాడు, అది కనబడి తీరింది. నేను పట్టణంలో మార్మోన్స్ కలిగి తీరాడు, దానిపై సాక్ష్యత కనబడి తీరింది. ఈ పగటి వేళ నీ మార్మోన్స్ తగిన ఫలం ఏ రీతిగా ఒకసారి పరీక్షించుడు దేవుడు. ఈ రాత్రి వేళ దాని కొరకు మనం తయారు చేద్దాం. ఈ వాక్యాల దేవుడు మనం దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహోన్నతానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పగటి వేళ నీ వాక్యం లేఖనాలు బోధించి దేవా మారు మనసుకు తగిన ఫలము పొందుకు తీరడానికి సక్కైన వాడు తీరారు. నేను పట్టణస్తున్న వారి తీరారు, మహాశేని వాడు తీరారు. ఈ రాత్రి పగటి వేళ మమ్మల్ని మేము విచారణ చేస్తూ తిరుగుతున్నాం. ఏదో అవుతుంటే దేవుడిని సేవించి ఆరాధన చేసి భక్తిలో మేము ఉన్నామా దేవా? ఫలము ద్వారా చెట్లు వివేచించి తీరేది. ఈ పగటి వేళ మమ్మల్ని కూడా వివేచించండి దేవా. నాలో మారు మనసు తగిన ఫలము తీరేటట్టుగా దేవా నాకు సహాయం దయచేయండి దేవా. మారు మనసు తగిన ఫలము తీరేది. ఆ వ్యక్తి మనసుకు మార్పు కలిగి దేవుని చేత పోల్చుకోబడిన వారిగా, దేవుని యొక్క ప్రజల చేత పోల్చుకోబడిన వారిగా, దేవుని యొక్క సమాజం చేత పోల్చుకోబడిన వారిగా సహాయం దయచేయండి. ఈ పగటి వేళ మమ్మల్ని దీవించండి. మేము ప్రార్థన చేసిన సకల విషయంలో, మేము ఆరాధన చేసిన సకల కార్యములు మీ మహత్కాలను మనం జరిపించుకు తీరడానికి మహాశ్రమం దయచేయండి. ఈ గంటలో నిండినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో ఈ వేడుకను తండ్రి, ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ ఉన్న భక్తులకు దేవాన్ని రెండు గాక. ఆమేన్. దేవుడు దీవించును గాక.